2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9, 10 వచనాలను చదువుదాండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9, 10 వచనాలు చదివింది. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9, 10 వచనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మహా ఉచిత కృపను బట్టి మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని దేవా జ్ఞాపకం చేసుకోండి. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ అనాది సంకల్పంలో, ప్రణాళికలో ఉన్న ఈ వాక్యం వినాలని ఎంతమంది విషయంలో దేవా నువ్వు నిర్ణయించుకొని ఈ వాక్యం అందించావో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని విరవండి. వాక్యము చాటును మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుడి ముఖాంతరం నుంచి మీరు కనపడుచు నీ అనాది సంకల్పంలో మీ దాసుడు ప్రత్యేకంగా అనుగ్రహించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి ప్రభువా నీ నోటి బోరగా మీ దాసు నోటిని చేసి మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాతను నీ పాద సన్నిధిలో శిష్యరికం చేసే భాగ్యమును కూడా మాకు దయచి సంపూర్ణ సిద్ధి పొంది నీ కృపలో వర్ధిల్లుటకు ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా దేవా నీ క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనే భాగ్యం. ఆనాడు బహళ మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి మహింపరుచుకునే భాగ్యం కలిగినట్టు మాకు బోధించావు. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతలు చీకటి అంధకార శక్తులన్నిటిని అవి ఏవైనా సున్నాములో బంధిస్తున్నాయి. నా చుట్టూ మా చుట్టూ ఈ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి మా అయా నీ చేతిలో మనం దాచి నీవే మాతో బలమైన నీ సన్నిధి ప్రభావం, తేజో మహిమతో మేమున్న ఈ స్థలాన్ని నింపండి. మాతో మీరు మా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకొని క్షమించు. నా విధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకొని క్షమించు. సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నింపండి. అయా కనికరించి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేసి మా అందరితో మాట్లాడమని నీ ఆత్మకార్యం జరిగించు. యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తము నీ చేతులకు అప్పచెప్పి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశం నీకు అప్పచెప్పి గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో పౌలు భక్తుడు
తన ఆధ్యాత్మిక జీవిత పోరాటంలో ప్రభు కృప మీద ఆధారపడి ప్రభువునే ముందు పెట్టుకొని సాగిపోతున్న పరిస్థితుల్లో తనకు కలిగిన విశేషమైన కృపావరాలను బట్టి ఎక్కడ కూడా అతిశయించకుండా దేవుని మీదే ఆధారపడి దేవుణ్ణి ఆధారం చేసుకొని ప్రభు చిత్తం ఏంటో వెతకటానికి తన జీవితంలో దేవుడు అనుమతించిన అనుభవాలు అనేకమైనవి. ఆ అనుభవాలన్నిట్లో ఆయన బాధపడ్డా ఓ సమస్య విషయం మాత్రం పదే పదే యేసయ్యను బాగా బచనలాడిన సందర్భం ఉంది. ఆ సందర్భమే మనం ఇప్పుడు చదువుకున్న వాక్యం. ఏంటి ఆ సందర్భం అంటే, తనకి నడువు నొప్పి ఉంది. ఆ నడువు నొప్పి నుంచి విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు ప్రార్థన చేశామంటే ఆ పైన రాసి ఉంటుంది, మనం 8వ వచనంలో ముమ్మారు బచనలాడాను. మన జీవితాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభువుని ఎన్నో రీతిలుగా మనం బచనలాడుతూ ఉంటాం, కానీ పరిష్కారం రాదు. ఎందుకు పరిష్కారం రాదు? మనం యథార్థంగానే ఉన్నాం కదా, మనకెందుకు ప్రార్థనకు సమాధానం రాదు? నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, మా పిల్లలు బాగుపడాలి, వాళ్ళ బతుకులు మారాలి, నా కొడుకు చెప్పిన మాట వినట్లేదు, వాడు వ్యసనాలకు బానిస అయిపోయాడని. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ఈ అప్పుల నుంచి బయటపడాలని, కానీ అప్పుల నుంచి బయటపడలేకపోతున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ఈ స్థలం అమ్ముడుపోతే కొంచెం పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పరిస్థితులన్నీ చక్కబడతాయి అనుకోండి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, వ్యాపారంలో అభివృద్ధి రావట్లేదని. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నా, ఈ కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి రావట్లా, ఇంకా పెరుగుతుంది తప్ప సమస్యలు తగ్గట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఈ రోగం ఎప్పటి నుంచి బాగా వేదన చెందిస్తూ ఉంది. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో మందులు మిగుతూ ఎన్నో టెస్టులు చేస్తాం, రోగం ముదురుతుందే కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ ఉన్నదంతా ఊడ్చేయాల్సి వస్తుంది, కానీ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానయ్యా, పలానా స్థలం కాగితాలు, పలానా విషయంలో, పలానా జాబ్ కోసమని, కానీ వాళ్ళు మాత్రం చాలా రకాలుగా వేదన కలుగు చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానయ్యా, ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి న్యాయం జరగట్లేదని. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కోర్టు మెట్టు ఎక్కటం దిగటం, భార్యాభర్తల విషయం కావచ్చు, స్థలం విషయం కావచ్చు, వేరొక సమస్య కావచ్చు, కానీ పరిష్కారం దొరకట్లా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా భర్త మారితే మేమంతా కుటుంబం చక్కగా ఉంటే బాగుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా భార్య మారు మనసు పొంది చక్కగా మన కుటుంబ వ్యవస్థలో ఉంటే బాగుంటుందని. ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను, కానీ రెక్కల కష్టార్జితం ఒళ్ళంతా గొల్లవుతుంది, తెచ్చిన సంపాదన అంతా చిల్లు కలిగిన సంచులు వేసినట్టు ఉంటుంది. అటు అప్పు తీరట్లేదు, ఈ సమస్యలో నుంచి బయటపడతలేదు. ఒక్కో సమయంలో నాకే అనిపిస్తుంది, రాత్రులంతా ప్రార్థన చేసి నా ప్రార్థనలు దేవుడు వింటున్నాడో లేదన్న డౌట్ మాత్రం బాగా నన్ను వెంటాడుతుందయ్యా. బైబిల్ గ్రంథంలో ఈ మాట కూడా రాసింది, రాత్రంతా అనేక రాత్రులు ప్రతిరోజు రాత్రి నేను మొరపెడుతున్నాను, కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. అదే మాట ప్రభు మనకిచ్చిన, మన పరిచయ ద్వారా ఇచ్చినటువంటి పాటలో, నీ సన్నిధి నా భాగ్యం అనే పాటలో మొదటి చరణం అదే. ప్రతి రాత్రి నేను నీ ఎదుట కన్నీళ్ళు విడిచి మూలుగులతో, మోగ వేదనతో నీ పాద సన్నిధులు కనిపెట్టుకొని ఏడుస్తున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నాను, కానీ సమాధానం రావట్లేదు, ఎందుకని అని చెప్పని ప్రశ్న వేస్తుంది ఫస్ట్ చరణం. రెండవ చరణమేమో నీ బలిపీఠం దగ్గరికి ప్రతిరోజు వస్తూ ఉన్నాను. ఫస్ట్ చరణం ప్రతి రాత్రి, రెండవ చరణం ప్రతిరోజు నీ బలిపీఠం దగ్గరికి వస్తున్నాను. ఏందయ్యా అని చెప్పని అడుగుతూ ఉంటే, నీ బలిపీఠం దగ్గర రాగానే నీ ముఖ కాంతి నాపై ప్రకాశించు,
నా రహస్య పాపాలన్నీ బట్టబయలు చేస్తావు. అమ్మ ఎందుకనే నా ప్రార్థనకి సమాధానం రాందని చెప్పని పశ్చాత్తాపడుతుంది. 3వ చరణానికి వచ్చేసరికి ఇక దేవుడు తన్ను సరిచేసిన దాన్ని బట్టి దేవుడు ప్రత్యేకంగా మనం అడుగుతున్న కోరికలకు సమాధానం ఇవ్వడన్న సంగతి ఆడ చూపిస్తా, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళిక అనుగుణంగా మనం ట్యూన్ చేసుకునే ఆ స్థితి అక్కడ చూపిస్తా. లెమ్మిగా తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది అని చెప్పని ఒక మాట. అంటే అప్పుడు దాకా ఎక్కడున్నాడు ఆయన? చీకట్లోనే ఆ వ్యక్తి ఉంది. అంటే రహస్య పాపాలు కావచ్చు, ఏయో చిన్న చిన్న కారణాలు కావచ్చు. అంటే మన ప్రాంతంలో సమాధానం రాకుండా పోవడానికి కారణంలో ఒక కోణము మన అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు కూడా. మరొక కోణం ఏంటంటే దేవుడు కావాలని ఆ ప్రార్థనకు జవాబు. దైవజనుడు ఒఫీరయ్య గారు అయితే అసలు నీ ప్రార్థనకు జవాబు రావటం నీ గెలుపు కాదు, నీ ఓటమి అన్నాడు. అదేందా అని చెప్పంటే, అసలు ప్రార్థనలకు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే అదే నీ గెలుపు అన్నాడు. ఏంటంటే దాని రహస్యం అని కూర్చొని ధ్యానించి ఆలోచించినప్పుడు ప్రార్థన జవాబు రాగానే మనం ఏం చేస్తాం? టాటా బాయ్ బాయ్ అయిపోయింది అని చెప్పి అట్నే వెళ్ళిపోతాం. అదే ప్రార్థనకి జవాబు రాకపోతే ఉంటాం, యేసయ్య సన్నిధిలో కనిపెట్టుకునే ఉంటాం. అప్పుడు యేసయ్య పొందు మనకు దొరుకుతున్నట్టేగా. యేసయ్య యొక్క మధురమైన స్వరము, ఆ ప్రసన్నత, ఆ తాకిడి అంతా మనం అనుభవిస్తున్నట్టేగా. ఇప్పుడు సమస్యకి పరిష్కారం దొరకటం మేలా, దొరకపోవటం మేలా? దొరకపోవటం మేలు అంటున్నాం మనం. పద్దాకలు దేవుడిని ఎందుకు ప్రభువా, ఎన్నాళ్ళు ప్రభువా, ఇంకెప్పుడు ప్రభువా, అసలు నా మీద జాలి లేదా ప్రభువా, ఎందుక ఇంత కచ్చగట్టు? వాళ్ళు చూడు వాళ్ళు భలే ఉన్నారని ఆశాపు కీర్తనలో గనక వాళ్ళు చూస్తే వ్యసనం కదులుతుంది. నీ దగ్గరకు వచ్చి నేను భక్తి చేస్తా, బాగుపడ్డదేముంది? వాళ్ళని చూడు ఎంత పచ్చగా ఉన్నారు, కోరిన తిండి తింటున్నారు, కావాల్సిన సుఖం అనుభవిస్తున్నారు, ఫుల్ ఎంజాయ్మెంట్. నా బతికేందో ఏం అర్థం కావట్లా. నీది పాద సన్నిధిలో పడి ప్రభువా 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 ఏందని బోర్ నడుచుడు. దీనికి పిచ్చి పట్టింది, అయింది వీడికి నువ్వు వెర్రి పట్టింది, ఇది పిచ్చిగా నన్ను అన్నారు. భక్తి చేస్తుంటే పదే పదే మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే భక్తి చేయలే కానీ అంత పిచ్చిగా చేయకూడదు, పిచ్చి పడి చూడు అన్నారు. ఇవాళ వాళ్ళు మోకాలు పైలి సమాధానం దేవుడు ఇచ్చాడు. మనల్ని కూడా అంటూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటే పిచ్చి పట్టినట్టుంది, రేత్రి ఎందుకు ఆ రకంగా ఎడుతుంది అంటారు. పిచ్చి పట్టినట్టుంది, ఈడేంది ఆ రకం చేస్తున్నాను. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడైనా, రాత్రి వేళ మరి ముఖ్యంగా ఏకాంతం గడిపేటప్పుడు నీ స్వరం నీ పెదం దాటి రాకూడదు. అది ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నిన్నెవడు కదిలి నీ స్వరం నీ పెదం దాటి ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఒక్కడికి నువ్వు డిస్టర్బెన్స్ చేయాలి. ఎవరు చెప్పారు నీకు? హాగరు కొడుకు ఏం చేసిండు వాడు? ఆ పిల్లవాని యొక్క మొర నేను విన్నానండి. మొర అంటే ఏంది? మొర అంటే దేవునికి చెప్పటమే. మోగ వేదనతో, ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఏంది? ప్రతి రాత్రియు నీ పాద సన్నిధిలో కనిపెట్టుకొనొచ్చు. మూల్గులతో మోగ వేదన, రెండు అటు ఇటు వేసినేం కాదు, మోగ వేదనతో మూల్గులతో కన్నీళ్లు విడుచుచు మొర్ర పెట్టుచున్నాను. ఇక్కడ
4 పదాలు పడ్డాయి. కనిపెట్టుచు, మూలుగుచు, మోగ వేదన, మొరపెట్టుట. ఇప్పుడు మూలగటం అంటే ఏంది? నోటెప్పుడు మాట రాదు. నాకు అప్పుడప్పుడు దుఃఖం వస్తే దాని లోపల దిగమింగుకుంటా మూలుగుచ్చా అని చెప్పని శబ్దం వస్తుంది నాలో నుంచి. ఆ మూలుగులు దాని యొక్క అర్థం, దాని భావం ఏంటో ప్రభువు తెలుసు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బట్టి మనం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వటం అంటే వాళ్ళతో కలిసి హాయ్ బాయ్ అంటాం కాదు. పలానోడు వల్ల మనకి ఇంత తేడా వస్తుంది అనుకుంటే అమ్మడిని సైలెంట్ అయిపోవటం. దేవునికి వినపడదు అన్నావు కదా, ప్రభువుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. హన్నా చేసిన ప్రార్థన ఏంది? నేను ఇప్పుడు ఏం చేశా? పెదాలు మాత్రమే కదిలిచ్చా. ఏలి అల్లాడ కూర్చొని, అల్లంత దూరాన్ని కూర్చొని ఈ హన్నాకి వెళ్ళినట్టు చూస్తుండు. పెదాలు మాత్రం కదులుతున్నాయి, వేదన తిట్ట కదిలిపోతుందాం, బాగా ఊగులాడుతూ ఉంది. మరి ఏమొచ్చింది? పొద్దున గొంకలేదు, ద్రాక్ష రసం దాగి మొచ్చురాలు అయ్యావా ఏందాండు. పెదాలే కదులుతున్నాయి, ఆమె మాట వినపడుతుందా. కానీ దేవుడు అన్నాడు. ఎవరినిచ్చాడు దేవుడు? ఆమెకి సమయం ఇచ్చాడు. సమయోచితమైన జ్ఞానంతో ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ నీకు ప్రార్థన అంతా తెలుసుండి, నీకు నువ్వు ఉన్న ఏరియాలో క్రైస్తవులే ఉండి వాళ్ళకి ప్రార్థన చేయటం రాదనుకున్నప్పుడు సందకాడ కూర్చొని 1 గంట ప్రార్థన చేసి వదిలేయాలి. రేతులు మొత్తం అదే డెప్త్లో, అదే లెవెల్లో నువ్వు ప్రార్థన చేస్తావు అనుకో, వాడు నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోయినాడు, ఏం మాయదారి సంత ఎడబడ్డదని చెప్పని ఇట్లా గోల్ చేస్తాడు. అర్థమవుతుందా? మనం పెదాల వాటికే మన ప్రార్థన, మనలో మనకి ప్రార్థన చేసుకోవటం అలవాటు అయితే ఇతరుల వల్ల మనకు శత్రుత్వం ఉండదు. కుంకలగుంటలో ఒక తల్లి ఉంది, రాజులు పెట్టాము అంటే సాక్ష్యం మంచిది కాబట్టి పేరు చెబుతున్నా. ఆ అమ్మ వింటున్నావా? రేచిరైనా పగలైనా ఈడ ప్రార్థన చేస్తే 10 ఏళ్ళకి వినపడుద్ది. భర్త తాగొచ్చి దుమ్ము కొట్టిండు, మీద పడి ఇదంతా ఎంత కురికిండు. కుల పెద్దలను తెచ్చి వాళ్ళ కాళ్ళకు మొక్కమంటాడు, నాకు మొక్క అంటాడు, నాకే భక్తి చేయంటాడు, నేను నీకు భక్తి చేయటమే నడదామా. అంత తన్నులు తింటా కూడా ఆ స్వరం ఆగట్లా. నిజం, ఆయన పెట్టే టార్చర్ తట్టుకోలేక పిల్లల దగ్గరకు వచ్చేది పంపించాలి, మళ్ళీ పోయేది, మళ్ళీ అదే కథ. అటు చేసి ఒకరోజు అయితే ఈ కన్ను అయితే ఇంత లావు వాసి ఇదంతా కొరికి గందరగోళం చేస్తే గోడ దూకి పారిపోయి పేటకు వచ్చింది. అంతే. ఏమ్మా కొంచెం లేదయ్యా, నా ప్రభువుని ఎలుగెత్తి మొరపెట్టమా. అది ఎలుగెత్తి మొరపెట్టేది ఎప్పుడో ఒకసారి, 2 సార్లు కాదు. ఆమె ఏం చేసి చివరికి పారిపోతే మళ్ళీ పాష గారు మేమంతా నచ్చజెప్పి మళ్ళీ పంపించాం. కట్ చేస్తే కాలక్రమంలో ఆయన కాలం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి ఒక దయాకర్ అని ఒక దైవజుని దగ్గర ఉంటా చిన్నగా భక్తి సాధన చేసుకుంటాం. వాళ్ళే తిండి పెడుతున్నారయ్యా, ఏదైనా పని ఉంటే వెళ్తున్నాను పొలం పనికి, ఇది పరిస్థితి. మమ్మల్ని చూసాము ప్రాణం మొత్తం లేచి వస్తుంది. ఎందుకంటే ఆ కష్టకాలంలో మేమే ఆమె బైక్ మీద తీసుకొని వచ్చి పక్కకు తప్పించేది మేమే. ఏంది ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి నేను చాలా చోట్ల చెప్పాను, ప్రార్థన సాధ్యమైనంత వరకు చాప కింద నీరులాగా వచ్చి సాగాలనేది అదే. మరి నువ్వు చంద్రబాబు కాలనీలో ఇటు నోరు తీసి చేతనకు పాస్టర్ గారిని డౌట్ రావచ్చు, రావాలి, వస్తుంది కూడా. ఎందుకు ఆడ ప్రార్థన చేస్తుందంటే అసలు విజ్ఞాపన ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఆ కాలనీలో ఉన్న సంఘ బిడ్డలకి, అంటే యానాదులు కావచ్చు, బుడబొక్కులోళ్ళు కావచ్చు, వాళ్ళకి ప్రార్థన తెలియదు, విజ్ఞాపన తెలియదు. అసలు ప్రార్థన అంటే ఇట్ట చేయాలన్న తెలియదు, విజ్ఞాపన అంటే ఇంత చేయాలా, ఈ సంగతులు చేయాలన్న సంగతి తెలియదు. అందుకే నేను నోరు తీసి ప్రార్థన చేస్తాను, వాళ్ళు నేర్చుకుంటారు. మన దగ్గర ఉన్న 16 అంశాల ప్రార్థన పత్రం కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాపీ జిరాక్స్ లాగా స్క్రీన్ షాట్ తీసుకొని అయినా
ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు అని చెప్పని ఇన్స్టాగ్రామ్లో పెట్టేదాన్ని. ఎవరికోళ్ళకి ఉపయోగపడుతుంది. దేవుడు మనకిచ్చిన తలాంతం దాచిపెట్టుకోకూడదు. పంచినప్పుడే అది మల్టిప్లై అయింది. నీ దగ్గర ఒక తలాంతు ఇచ్చాడు దేవుడు, ఆ తలాంతుని ఇంకొకడు పంచినప్పుడు ఒక తలాంతోడు ఏం చేశాడు? ఏం తెచ్చుకోవాలా? 5కి 5 తెచ్చుకోండు, 2కి 2 తెచ్చుకోండు. ఇప్పుడు ఒకడేం చేసిండు? విత్తన చోట కోయివాడు కాబట్టి నువ్వు దుర్మార్గుడు అనిపించింది నా మనసుకి. అందుకే ఏమి చేయకుండా భూమిలో దాన్ని పాతి పెట్టాను, ఆడాడైతే పోద్దానని. మన దగ్గర ఉన్న దేవుడిచ్చిన ఆ తలాంతుని పంచాల. పంచినప్పుడే ఆ పంచే విషయంలో పునాది వేయటం కూడా తెలియాలి. పునాది వేయటం అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉండవు, ఒకసారి 2 సార్లు బైబిల్ చదువుతూ ఉండు. తన యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత ఏంటో కూడా చూసుకొని ఆ ప్రకారము ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రోత్సహించడం అంటే మొదటిగా ఆ వ్యక్తిని ప్రార్థన చేయమని చెప్పాలి. ప్రార్థన చేయమని చెప్పినప్పుడు కొన్ని విషయాల్లో ప్రార్థనలో గతంలో చెప్పా మనోడు సహోదరుడు జాన్ గురించి. అయ్యా నువ్వు చేస్తుంది ప్రార్థనే కాదని చెప్పి, ఏదో అతనికి నడిచిన ప్రార్థన చేసుకుంటా పోవచ్చు అన్నాడు. వాస్తవంగా వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటం కూడా మనకి ఇప్పటికి తెలియదు. విజ్ఞాపన అనేకుల కోసం చేయాలా, ఈ విషయాలు చేయాలన్న సంగతి కూడా తెలియదు. ఒక వ్యక్తి సేవ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన కూడా ఉండాలి. అలాగనే పరిశుద్ధ గ్రంథం కూడా చదివి ఉండాలి. చదవటంలో కూడా 4 సార్లు స్పష్టంగా చదివి ఉండాలి. 4 సార్లు చదివిన తర్వాత నువ్వు ఫలానా వచ్చిన ఫలానా అని చెప్తే నువ్వు టక్మని ఆడపోయి నిలబడాలి. ఆ పేజీ తీసి రెడీగా ఈ అధ్యాయంలో ఫలానా అధ్యాయం అనగానే టక్మని వెంటనే బైబిల్ ఓపెన్ చేసి ఫలానా ప్రాంతంలో ఉంటుంది ఈ అధ్యాయం అని గ్రహింపులోకి రావాలి. అది రానప్పుడు మనం ఇంకా వెనకబడి ఉన్నాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. వెనకబడి ఎలా ఉంటాం? పాస్టర్ గారు నాకు అన్నీ తెలుసు కదా అంటే, తెలిసినా సైతాన్ గాడు ఏం చేస్తాడంటే మనకు తెలియకుండా మర్చిపోయేలా చేస్తాడు. ఆ అవగాహన ఉన్నప్పుడే ఎందుకు మనం ఎదుటి వారికి సరైన సమాధానం ఇవ్వగలుగుతాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకు సరైన అవగాహన లేదనుకో, ఎవడో కూడా ఆటకాయతనంగా వచ్చైనా సరే ప్రశ్నేస్తుడు, దానికి సమాధానం ఆడెతుకుతూ. మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఎదురొచ్చి ప్రశ్న వేసినా ధీటుగా సమాధానం ఇవ్వగలిగే సామర్థ్యం కలిగి వాక్యం చేత మనం నింపబడాలి. మనం ఎప్పుడైతే వాక్యం చేత నింపబడతామో, నింపబడ్డప్పుడల్లా ప్రతి పరిస్థితిని బట్టి ఏదో ఒక లేఖనం, ఏదో ఒక దైవజనుడి యొక్క అనుభవం మనకు గుర్తొచ్చుద్ది. ఆ అనుభవం గుర్తొచ్చినప్పుడు వింటున్నావా, ఏదో ఒక దైవజనుడి యొక్క అనుభవం మనకు గుర్తొచ్చినప్పుడు మన జీవితాలు కూడా అట్నే నడుస్తూ ఉంటాయి. మనకు అర్థం కాదు. ఆ పరిస్థితిలోకి వెళ్ళినప్పుడే మనకు అది అంతుపడుతూ ఉంటుంది. అక్కడ పోగానే ఇక పలానా దైవజనుడు ఇలాంటి అనుభవాల్లో పోయాడు కాబట్టి ఈయన ఇలాంటి పొరపాటు చేసాడు, నేను చేయకూడదు. సరే ఈ పొరపాటు జరిగింది, ఆయన జీవితంలో జరిగినట్టే, అట్లాంటిది కాబట్టి ఇంకోటిదైనా జరిగింది కాబట్టి ఇదైనా దేవునికి కోపమే కాబట్టి ఈ కారణాన్ని బట్టి దేవుడి దగ్గరకు పోయి ఆయన దేవుని పాదాలు పట్టుకొని ఎలా ప్రార్థన చేశాడు అది ఆ రాసి ఉంటుంది. అది మన మైండ్కి వచ్చినప్పుడు మనం ఎక్కడ కృంగిపోము, సిగ్గుపోవడము, దిగజారిపోము. వెంటనే ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని అయ్యా పొరపాటు అయింది క్షమించని దేవుని బతులను అడగలుగుతాం. మనం ఆ గ్రహింపు లేకపోతే ఎదుటికి సమాధానం చెప్పలేం. అసలు ముందు మనమే బయటపడలేం. మొదటిగా సేవ చేయాలంటే ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన, వాక్యం మీద అవగాహన కూడా ఉండాలి. కనీసం 4 సార్లు గతంలో అడిగా కదా, నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలి, చక్కగా నిలబడాలి. ఏంది ఆ మాట అడిగినప్పుడు ఎత్తుక్కున్న సందర్భాలు ఉన్నాయి. వింటున్నావా?
వెతుక్కున్న సందర్భాలు. అలా వెతుక్కోకూడదు. ఒక వ్యక్తి, ఒక అన్యుడే వచ్చి అడగవచ్చు, లేదంటే నువ్వు వెళ్తున్న దైవజన్ యొక్క నడిపింపును బట్టి కొంతమంది కావాలని హేళన చేయటానికైనా ఏంది మరి సంగతి అది ఇది అంటూ ఉంటాను. నాకు అంతకుముందు రక్షణ బాప్తీస అనుభవం కాదు, సేవకుడిగా వచ్చిన సందర్భం ఉంటుంది. యెహోవా సాక్షుల మధ్యలో ఒక వ్యక్తి నడుస్తూ ఉంటాడు. ఆయన సిగరెట్ తాగుతుంటాడు. ఎల్ఐసి ఏజెంట్. వింటున్నావా? ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్ సిగరెట్ తాగుతూ ఉంటాడు. యెహోవా సాక్షి. యేసు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అంట. సబ్బాత్ ఆచరిస్తారు. అంటే యూదులు ఎలా అయితే టోపీ పెట్టుకొని దాన్ని సబ్బాత్ అంటారు. ఏంది? విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు. ఒకరోజు ఆయన సిగరెట్ తాగడం చూసి, నువ్వు దేవుని పని చేస్తా సిగరెట్ తాగుతుంది, నరకానికి పోతావు అన్న. నువ్వు ఒప్పుకుంటావు ఆ మాట? అంటే నువ్వు ఒప్పుకుంటావు నరకానికి పోతున్నావు అంటే పొట్ట ఉరి రోజు వచ్చింది ఆయన. నీకేం అధికారం ఉందని అని చెప్పి, నాకు దేవుడు ఇచ్చాడు అధికారం, నువ్వు ఆ సిగరెట్ మానుకోపోతే ఖచ్చితంగా పోతావు నరకానికి అన్న. ఇక అతనికి నచ్చినట్టు అతను మాట్లాడుతాడు. తర్వాత నా స్నేహితుడు కూడా వచ్చింది, నోవా భాష. ఏందంట ఆయన సంగతి ఎట్టా అన్న. ఆ మనిషి కూడా దొరికింది, కత్తికి పొదును పెట్టవచ్చు అని చెప్పి ఆ మనిషి కూడా ప్రశ్నలు వేస్తూ ఉండవు. ఇతను సిగరెట్ తాగితే నరకానికి పోదును. అవును పోతావాడిని ఆ మనిషి కూడా. అవును పోతావాడిని ఆ మనిషి కూడా. నువ్వు కూడా అదే చెప్పచ్చు కదా. నువ్వెందుకు చెప్పావు నన్ను? మరి తప్పే కదా, సేవ చేస్తా సిగరెట్ తాగటం తప్పే కదా, అందుకే నరకానికి పోతావు అన్నాను. తప్పే ఉంది దాంట్లో. నువ్వు లేనిపోయింది పోయేవాడిని పోని కూడా ఎందుకు గెలిపా. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు, మేమిద్దరం ఆయనతో వాదులాడుతాం చూసిండు ఆయన. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఆ టీ కాడ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు తండ్రి సన్నిధిలో నరసరావుపేట ఈ దావీదు పాష గారి దగ్గర పెరిగిన వాళ్ళు. వాళ్ళతో నువ్వెందుకు పెట్టుకున్నావు అన్న ఆయనతో. అదేందే అన్న. వాళ్ళు వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే ఉంటారు, వాళ్ళు ఖాళీగా ఉండరు. ఆ ఇద్దరు సంగతి నాకు తెలుసు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. అసలు వాళ్ళ జోలి నువ్వెందుకు పోయేవాడు? అదేందే అన్న. వాళ్ళు మా సామాన్యులు కాదు, వాళ్ళ జోలి బామాక, నీదేదో నువ్వు చేసుకో, నువ్వు వాళ్ళకి కలిమాక, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంది? ఎందుకంటే ఆడ వాదన జరిగింది. కానీ డిబేట్కి మా వాళ్ళంతా వచ్చారు, వాళ్ళతో డిబేట్ పెట్టుకుంటారు. రమ్మను మొత్తాన్ని, అసలు మెయిన్ ఎవడు మొత్తం రమ్మని అంటున్నా నేను. సేవ ప్రారంభంలో మెయిన్ ఎవరు రమ్మను మొత్తాన్ని. వాళ్ళు కూడా ఎట్నే ఉంటే వాళ్ళు కూడా నరకానికే పోతారు. నువ్వు నరకానికి పోతావు, రాయపాడులో కూర్చుందామా డిబేటు, లేదా విజయవాడ పోదామా, ఆడకపోయేది ఎడకి రమ్మని అంటున్నా. ఎడకి రమ్మని మాట్లాడదాం, కూర్చుందాం. ఏంది ఎడకి రమ్మని చెప్పానంటుంది నేను. చివరికి తేలి ఫలితార్థం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు తగులుతారని నాకు పూర్తిగా అర్థమైంది. చాలామంది పలానా శాలేవరాజు గారి దగ్గర ఆ సంఘంలో ఈ పిల్లగాడు పెరుగుతుండంట అది ఇది అన్నప్పుడు కొంతమంది వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభు కృపను బట్టి ప్రభు ఇచ్చిన సమాధానం నేను ఇవ్వటం జరిగింది. అబ్బో ఏళ్ళతో పెట్టుకోకూడదని చెప్పని వెళ్ళిపోయారు. సుందర్రావు గారి బ్యాచ్ వాళ్ళు అయితే ఇక అసలు చెప్పే పని లేదు. పలానోళ్ళు సంఘం, పలానోళ్ళు మా ఇంటికి ఒకసారి మధ్యకాలంలో పరిచర్య ఆపిన తర్వాత తండ్రి సన్నిధి తరపున మందిరం ప్రతిష్ఠించారు. కిరణ్ పాష గారు వచ్చి ప్రతిష్ఠ చేశారు. కొన్నాళ్ళు జరిగింది. ఆ తర్వాత అంత దూరం ఎవరు రాలేరు అది అని చెప్పని ఆపేశారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత, అంటే రోజులుగా సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంటింటికి క్లాసులు పెడతామని మేమే సౌండ్ సిస్టమ్ అన్నీ మేమే తెచ్చుకుంటామని వస్తారు కొంతమంది. ఆ బెటాలిన్ తగిలింది మా మేనత్తోళ్ళకి. వాళ్ళే చేస్తారంట అది ఇది అని చెప్పని ఇట్లా సంగతి అబ్బాయి
సరే, వాళ్ళకి శాలిమరాజు గారి దగ్గర మా అబ్బాయి పెరుగుతుండు, శాలిమరాజు గారు బాప్తిస్మం ఇచ్చిండు, వాళ్ళ సంఘంలో నర్సాపేటలో ఆ సంఘంలోనే పెరుగుతుండు మా వాడు మీతో మాట్లాడాలంటున్నాడు, ఉండండి అని చెప్పాను. అమ్మా, ఉంటే వాళ్ళు మంచివాళ్ళే, పారిపోతారు లెక్క అయితే, వాళ్ళు ఉండమని చెప్పి నేను వచ్చనా అన్న. అదే మాట చెప్పారు వాళ్ళకి. అబ్బో, శాలిమరాజు గారి దగ్గర అట్టయితే కుదరదులే, మేము రాము ఇక అని చెప్పని బర్రం జారుకున్నారు. వాళ్ళతో ఎవరు పెట్టుకుంటారని. అంటే వాదనకని కాదు, కానీ సత్యవాక్కు ఉంది కాబట్టి ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు ముఖం బయలుతాడు చెప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. కాబట్టి అది అవగాహన ఉంది కాబట్టి చెప్పగలం. దీనికి అవగాహన ఉంది కాబట్టి చెప్పగలం. అది అవగాహన లేకపోతే నోరు తెచ్చుకొని చూడటం, వాడు ఏ ప్రశ్నలు వేస్తున్నా కానీ అంచే ఉంటాడు. ఎందుకు వచ్చావు ఇటు మనం? ఏమో భాషగా నువ్వు తిరుగుతున్నావు, మేము తిరుగుతున్నా వెనకాలంటారా? ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎంత ఏడుస్తున్నా సమాధానం రావట్లా. అసలు ఏంది అన్న దాని కాడ నుంచి ఇటు పడవచ్చు. సబ్జెక్ట్లోకి వద్దాం, అది ఎవరికి అవసరం పట్టుకుంటాం. అందుకే ప్రభు ఆ మాటలు అందిస్తూ ఉంది. ప్రార్థనకి జవాబు రావట్లేదని చెప్పని ఏడుస్తాం మనము. ప్రార్థనకి జవాబు రాకపోతేనే మన విజయం అన్నాడు దైవజనుడు. సరే, బాగానే ఉంది. అసలు నా పరిస్థితి ఎప్పుడు ఒడ్డున పడతాను, పరిస్థితి నుంచి ఎప్పుడు ఒడ్డున పడతాను, నా పరిస్థితుల పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? పిల్లలు మంచిగా ఉద్యోగులు వెల్ సెటిల్ అవుతారనుకుంటే ఏదో ఒక సమస్యతో తెలియకుండా ఏదో కారణాన్ని బట్టి ఉద్యోగాలు పోవటమో, లేదంటే శాలరీ నచ్చకో, లేదంటే అక్కడున్న పరిస్థితులు వాతావరణం నచ్చకో, చివరికి ఇంకో చోట ఏదైనా జాబ్ ట్రై చేద్దామంటే కుదరని సెక్షను. ప్రార్థన చేస్తున్నాను ఒక కుటుంబం కోసం, రక్షణ కోసం. అని ఎవరి కోసం? కుటుంబ రక్షణ కోసం. నువ్వు ఆ జాకిది ముందుకు జరుగు, నాకంటే ఈ నడుము బాగా లాగుతుందని చెప్పి నొప్పితో ఒళ్ళు బరువు తగ్గినా పెరిగినా నాకు నడుము నొప్పి వస్తుంది. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు నేను జాకి పెట్టుకున్నా గోడకి. నువ్వు జాకి వచ్చి చిన్నగా లాలి 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 ఓయమ్మ ఏసయ్య లాలి అని చెప్పిన ఒక పాట ఉంది. లాలి పాడర్రి ఏసుకు అని చెప్పిన ఒక పాట ఉంది. ఆ పాటలోకి వెళ్తున్నావు నువ్వు. బాగా గమనించండి, మన ప్రార్థనలకి జవాబులు రావట్లేదని విసిగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనం చదువుకున్న అనుభవంలో కనపడుతున్న విషయం ఏంటంటే, విశేషమైన కృపావరాలు, లేఖన ప్రత్యక్షతలు, మర్మములు అన్న సంగతి ఆయనకు తెలిసిందంట. 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల భాగంలో గమనిస్తే పౌలు అంటాడు, ఒక మనుషుని నేను ఎరుగుదునయ్యా, ఆయన ఆత్మతోనో లేదంటే శరీరంతోనో పరదేశికి వెళ్ళాడు. చెప్పటానికి అలియం కాని మాటలు, వచింప సఖ్యము కాని మాటలు అని ఉంటుంది. అంటే వచింప అంటే చెప్పటానికి, సఖ్యం అంటే కుదరని మాటలు నేను విన్నా. ఆ కారణాన్ని బట్టి కానీ విశేషమైన ప్రత్యక్షతలు, కృపావరాలు, లేఖన ప్రత్యక్షత లేదా ఆత్మ ప్రత్యక్షత అని లేఖన మర్మములు. మర్మం అంటే దాగినది అని అర్థం. ఇప్పుడు స్త్రీకైనా పురుషుడికైనా మర్మాంగం అంటారు. కనపడుతుందా బయటికి? కనపడవు, దాగి ఉంటుంది. ఆ మర్మం అంటేనే దాగి ఉన్నది అనే సంగతి. ఆ దాగి ఉన్న సంగతి అసలు పౌలుకు తెలియపరిచిన మర్మం ఏంటంటే క్రీస్తు మర్మం. అది ఎవరికి తెలియబడాల. అయితే పౌలు గారికి పూర్తిగా తెలిసింది ఆ క్రీస్తు మర్మం ఏంటి. క్రీస్తు యొక్క మర్మం అంటే ఇక ఆయన శుభగుణ లక్షణాలు, శౌర్యము, కోపము, న్యాయము, తీర్పు, సత్యము, ప్రేమ, వాత్సల్యత, ఇలా ఇంచాది. ఈ కోణం ఆ కోణం అంటానికి లేదు. ప్రతి కోణంలో దాగి ఉన్న ప్రతి లోతైన విషయాల్ని బయటకు వెలికి తీసి చెప్పే అనుభవం, ఆ కృపనిచ్చాడు దేవుడు ఆయనకి. అయితే వీటన్నిటిని బట్టి అతిశయించకుండా
వెన్నుపూసలో నొప్పి పెట్టాడు దేవుడు. ఆ వెన్నుపూస నొప్పి కూడా ముమ్మారు మొరపెట్టిండంట ఆయన. ముమ్మారు మొరపెడితే దేవుడు అన్నాడు, ఇక నువ్వు ప్రార్థన చేయటం ఆపు అని చెప్పని అక్కడ 9వ వచనం స్టార్టింగ్, అందుకు నా కృప నీకు చాలున్నాడు. ఎందుకంటే వెన్నుపూస మీద ఎప్పటికప్పుడు అతిశయించకుండా ఆ నొప్పిని బట్టి అతిశయించకుండా ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు సరైన మార్గంలో నడవటానికే అపవాది యొక్క దూత నా వెన్నుపూస మీద ఒక అధికారం చెలాయించేలాగా దేవుడు అనుమతించాడు అన్నాడు. అయితే ఈరోజు అపవాది యొక్క దూత కానీ లేదంటే ఆ వెన్నుపూసలో ఉన్నటువంటి ఆ నొప్పి లాంటిది కానీ ఈరోజు మన జీవితాలు ఏదైనా కనపడుతుందంటే అది రోగం కావచ్చు, అది రోగం కావచ్చు, అప్పు బాధ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, మాట వినని భార్య కావచ్చు, లేదంటే భర్త కావచ్చు, లేదంటే అసలు దారి తప్పి పిల్లలు రోడ్డును పడి వెళ్తున్నట్టు కనపడవచ్చు. కానీ దేవుని యొక్క ఆ ఎల ఉంటుంది. సముద్రం చూడు, వర్షం వచ్చి ఎంత వరద బారుద్ది, ఎంత ప్రాణ నష్టం జరుగుద్ది. అసలు పశు నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, చాలా రకాల నష్టం జరుగుతుంది. ఈ నీళ్ళన్నీ పోయి సముద్రంలోనే పడతాయి. సముద్రం ఎప్పుడైనా పొంగినట్టు చూసాం మనం? కట్టలు దించుకుని అవతలకు పోయినట్టు చూసామా? ఎన్ని నీళ్ళని దాంట్లో పోని అది ఇముడ్చుకుంటుందే కానీ తనలో వాటన్నిటిని కలుపుకొని ఇన్ని నీళ్ళు ఎక్కువ వచ్చి నాలో చేరా కాబట్టి నేను హద్దు దాటి అవతలకి వెళ్ళిపోతానని ఎప్పుడు అనుకోదు. సముద్రం అనుకుంటుందా? అనుకోదు. బాగా గమనించాలి మనం. దేవుని ఆజ్ఞలోనే, దేవుని యొక్క హద్దులోనే, దేవుడు వేసినటువంటి ఆ ఎలలోనే నీ పిల్లలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుటుంబం అయినా, నీ పరిస్థితి అయినా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, ధనమైన ఆర్థిక ఇబ్బంది అయినా, వ్యాపార సమస్య, వృద్ధి అయినా, లేదా ఉద్యోగమా, చదువా, ఏదైనా ప్రభు ఒక గీత గీసి పెట్టాడు. ఆ గీత దాటి అటు పోలేం, యువతలే ఉంటాం కానీ అటు పోలేం. గీత దాటి పోవాలని పోలేం. పడవను చూడు, సముద్రంలో బ్రహ్మాండంగా తిరుగుతుంది. అది చూడు ఎట్టా, ఏ ఆధారం లేకుండా అనుకుంటా. కానీ తాడు కట్టి లంగర్ ఒకటి వేసి లోపల వదిలేస్తారు. ఆ బీడుది ఉంటుంది, యాంకర్ అంటారు. దాన్ని లంగర్ అంటారు. తీసుకుపోయి లోపల పడేస్తే నీటి యొక్క అడుగు భాగం ఎంత ఉందో అంతవరకు ఈ తాడు కిందకు వదిలి ఆ తర్వాత దాన్ని ఆ పడవ కట్టేసి మెలకుండా ఒడ్డుకొచ్చాడు పడవ నడిపే వ్యక్తి. పొమ్మని అడిగిపోద్దు, పోదు. దేవుడు ఒక హద్దు ఏర్పాటు చేసిన తర్వాత సమస్యలైనంతే, మనం ఏదన్నా దేవుని ప్రణాళిక కాదని ఇంకెక్కడికో వెళ్ళాలని ప్రయత్నం చేసినా అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి. అన్నీ రివర్స్ అవుతాయి. అసలు ఎంత రివర్స్ అవుతాయి అంటే అసలు ఏమీ లేని నిస్సహాయ పరిస్థితికి వచ్చే దాకా కూడా తీసుకెళ్తాడు. గతంలో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాను. క్యాన్సర్ వచ్చి ఎముకలు గూడే కనపడుతుంది, దేహం ఏం కనపడుతుందా. శరీరం పైన కేవలం ఎముకలు గూడే కనపడుతుంది. ఆ నిస్సహాయ స్థితిలో దేవుని మొరపెడితే అక్కడి నుంచి దేవుడు జీవం పోస్తే ఈరోజు నా అంతటి మనిషి. ఒకప్పుడు తన సొంత ప్రయత్నాలు, సొంత తెలివితేటలు దేవుడు ఇటు పిలిచి అడు తిరిగి రకరకాలుగా ప్రయత్నం చేశాడు. ఈ రోగం అనుమతిస్తే నీ వ్యక్తి నా వైపు తిరుగుతాడు అనుకున్నాడు దేవుడు. అనుకున్నాడు, ఆ రోగాన్ని అనుమతించాడు. ఎక్కడి దాకా పోతే అతను అహం, గర్వం విరిగిపోవచ్చు, లోబడనటువంటి పరిస్థితి సరిచేయబడి దేవుడు అనుకున్న మార్గంలోకి నడవగలుగుతాడో, మనస్సు తిప్పబడుతుందో
ఆ పరిస్థితి దాకా తీసుకుపోయాడు. ఆ మనిషి అనుకోవచ్చు, అయిపోయింది, చచ్చిపోయా, నీకు అయిపోయింది, ఇక నేను బ్రతకనని. కానీ ప్రభు చావనీలా. ఆ ఫోటో తను ఒకప్పుడు ఎండిన అయ్యా అంటే క్షమించండి, ఎముకల గూడుగా మారిపోయిన ఆ దేహం బ్రతికే ఉన్నది. అంటే ఒక కాలేజీలో డాక్టర్ చదువుకునే పిల్లలకి ల్యాబొరేటరీ ఉంటుంది. దాంట్లో ఎముకల గూడు ఒకటి దేహం ఏలాడబెట్టి తీసి ఉంటుంది. ఆ దేహాన్ని, ఆ ఎముకల గూడును చూస్తే ఎలా ఉంటుందో అలా ఉండ ఆ మనిషి ఆ ఫోటోలో. అక్కడి నుంచి నా అంత ఒళ్ళు కలిగిన వ్యక్తిగా బయటికి దేవుడు తెచ్చాడు. రోగం ఎగిరిపోయింది ఒక దెబ్బతో యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. నీ సమస్య ఒకవేళ దేవుడు అక్కడ దాకా తీసుకుపోయినా మనం ఎక్కడ దేవునికి లోపడతలేదు అది చూసుకోవాలి. సర్వసాధారణంగా నేను చూసిన ప్రపంచంలో దైవజనుడి ముందు ఒకలాగా కనపడుతుంది, తర్వాత ఇంకొకలాగా ఇంటికాడ కానీ పనికాడ కానీ ఇంకోలాగా కనపడుతుంది. కానీ ప్రభు ఏమంటాడంటే ఇంట్లో అయినా బయట అయినా అక్కడ ఇంకెక్కడైనా ఒకటిలాగానే ఉన్నాడు. కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే ఆ పరిస్థితులను బట్టి మనకు తెలియకుండా మనమే మారిపోతాం, రాజీ పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లోనేమో రాజీ పడకుండా నిలబడతాం. అక్కడ వాళ్ళంటే ప్రియమా, వాళ్ళంటే ఇష్టమా, మేమంటే కష్టమా అన్న పరిస్థితి వస్తుంది. అలా కాకుండా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలా అయితే దేవునికి ఒప్పుకోం, మా దేవుడికే మేము మొక్కేది, అపవిత్రమైన మా నోట పడనీయం, మేము ప్రతిష్ఠించుకున్న వాళ్ళం, దేవుని ఎదుట నీతిగా యథార్థంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్న వాళ్ళం అని చెప్పని నిలబడినప్పుడు వాళ్ళకి హింసలు కలిగాయి. తిమోతి పత్రిక సాక్ష్యం ఇచ్చినట్టు సద్భక్తి చేయనుద్దేశించు వానికి హింసలు కలుగుతాయని కలిగిన దానియేలు నిలబడితేనేమో సంస్థానంలో ఉన్న వాళ్ళంతా మాంత్రికులు, వీళ్ళు అనుకున్న వాళ్ళు మొత్తం ఎర్రోళ్ళు అయిపోయారు. దానియేలు ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నిలబడిచిన అగ్నిగుండం ఎదురైంది. కానీ నెబుకద్నెజరు కింద పరిపాలనలో ఉన్నటువంటి ఆ దేశాలంటే 120 పైచిలుకు దేశాలు, అంటే మన భారతదేశం కూడా ఉంది. అన్ని దేశాలకు తాకీదులు వెళ్ళిపోయాయి. ఏమని? ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సేవిస్తున్న దేవుడే దేవుడు, ఈ విధంగా రక్షించగల సమర్థుడు ఎవరున్నారు? వాళ్ళ దేవుడిని ఎవడన్నా నోరు జారి మాట్లాడినా, ఇంకేదన్నా అన్నా, వాళ్ళ జోలి ఎవడన్నా పోయినా వాడు ముక్కలుగా నరికివేయబడతాడు, వాడి ఇల్లు పెంట కుప్ప అంటే పాడుపడిపోద్ది అని చెప్ప. వాళ్ళు ఆ అగ్నిగుండాన్ని ఎదుర్కోకపోతే, మొదటిగా వాళ్ళు యథార్థతను చూపించకపోతే ప్రపంచంలో అన్ని దేశాలకు ఆ తాకిదులు వెళ్ళాయా? ప్రభు ఇదే చూసుకుంటాడు మన దగ్గర. మనం ఉన్న ఆ పరిస్థితుల్లో సనగకుండా గొనగకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి దేవుని పాదాలు పట్టుకొని, దేవా ఈ స్థితిని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు. పౌలు భక్తుడు అదే అన్నాడు, నాకు ఎదురైంది బలహీనత. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు బాగా ప్రయాణం వల్ల నడువు నొప్పి, ఇలా పొద్దున్నే ఇట్ట బడి రొంపించారులా 8 ఆడ మందిరంలోకి వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని ఆ నుంచి డైరెక్ట్గా మేళవాగు పైన 2 కిలోమీటర్లు, అది పడిమర్రో ఏదో ఉందా దాని పేరు, ఆడికి వెళ్ళి ఆ విచ్ క్రాఫ్ట్ డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్స్ చేసే కుటుంబం కోసం ఆ నుంచి మళ్ళీ ఓ ఫ్యామిలీతో నేను కలిసి మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళ బండి పంచర్ పడ్డాడు. 2 ఆడపిల్లలు చిన్న బుడతలు నా బండి ఎక్కిచ్చారు. ఇక వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటా నిద్రపోనీయకుండా తీసుకొని ఆ ఊరు వెళ్ళి ఆడ 2 కుటుంబాలు, ఇంక దానికి తోడు కొంతమంది వచ్చారు. అన్న ఎందుకో మిమ్మల్ని ప్రత్యేకంగా తెచ్చినట్టున్నాడు అన్న దేవుడు అని. వాస్తవం నిన్న రావాలయ్యా, కానీ ఈరోజు ఎందుకో తీసుకొచ్చాడు దేవుడు, ఎందుకోనేమో అని చెప్పని ఇంకా ప్రభు మాట్లాడుతుండే అక్కడ కూడా పరిచర్య మొదలు పెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవా నీ చిత్తమయ్య అని చెప్పి వాళ్ళని అడిగితే
ఇట్లా పిన్నెల మీదుగా మాచవరం కోనంకి దగ్గర అన్నా అన్నారు. ఇదేదో లింక్ భలే పడ్డది అనుకున్నాను నేనైతే. ఆ బారికి ఇక పిడుగురాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకొని ఇక ఆ తర్వాత కాస్త ఎంగిలిపడి అప్పుడు దాకా ఫాస్టింగే. ఈ నొప్పి బాగా బాధిస్తూ ఉంది. ఏంది ప్రభు అంటే ఈ వాక్యం గుర్తు చేసాడు. వీడికి వచ్చిన తర్వాత ఏ వాక్యం చెప్పాలో ప్రభు అంటే అదే వాక్యం ఎత్తుకొని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు నా నడుము నొప్పి ఉన్నా నాకు బాగా తెలుసు, ఒళ్ళు తగ్గినా నొప్పి వస్తుంది, ఒళ్ళు పెరిగినా నొప్పి వస్తుంది. అలాగనే ప్రభు నన్ను ఉపయోగపెట్టుకొని జరిగిస్తున్న పనులు బట్టి అతిశయిస్తానేమని చెప్పి ముందుగానే దంచుడు వ్యవహారం పెడతాడు. అది నాకు బాగా తెలుసు. ఏంది అందుకని చెప్పని అట్లా అనుమతిస్తాడు. ఇంకేయన్నా ఎవడన్నా మంచోళ్ళు ఈ మధ్య ఇప్పుడు ఇంట్లో మోకాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చేయకుండా కొంతమంది బలులు మా పూజలు గందరగోళంగా ఉన్నారు వాళ్ళ వ్యవహారం వాళ్ళు. అట్లాంటి ఏం దగ్గరకు రానియకుండా ప్రభు కాపాడుతా నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా సమస్యల వైపు నీ మనసు పెట్టమాక. సమస్యల వైపు నీ మనసు ఎప్పుడైతే పెడతావో నువ్వు ముందుకెళ్ళదు. ఆ పరిగిడిపాడు ఏదో ఇప్పుడు అన్నాను చూడ, మేళవాగు పైన 2 కిలోమీటర్లు ఆ పైనే అక్కడ ఓ పిల్లగాడు వింతగా కనపడ్డాడు. ఏంటంటే, అన్నా నేను 7వ తరగతి ఏదో చదువుతూ 7వ సంవత్సరం 7వ తరగతి అన్నాడు. పుట్టుకతో నాకు వెన్నుపూస బెండ్ అవ్వలేదన్న, అట్లా బెండ్ అయిపోయింది. ఈ వెన్నుపూస బెండ్ అయితే సర్జరీ చేశారు, లోపలన్నీ అయ్యో వేసి ఎక్స్రే చూపించాడు. అది ఇంకా బెండ్ అయ్యి ఊపిరితిత్తులకు ప్రెస్ అవుతుంది, గుండెకు కూడా ప్రెస్ అవుతుంది. వెన్నుపూస వచ్చి ఆ రొంప ఆ కళ్ళు అంటాం కదా, అమ్మా వాళ్ళ ప్రేమ దంసపుల రూపేణ మాజా రూపేణ పొంగితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్పాడు కదా, ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని. అయితే ఆ తమ్ముడు ఏడుస్తా నాకేం చెప్పలా, నన్నెందుకు దేవుడు ఇలా చేశాడు, నాకెందుకు ఈ పరిస్థితి, ఈ బ్రతకటం కంటే చచ్చిపోవటం మేలు అనిపిస్తుంది, ఇంకెందుకు ఉండటం, నాకొద్దు ఈ జీవితం, చంపనను చంపే ప్రభువా, ఎన్నాళ్ళు ఇలా బ్రతకాలా, అందరూ బాగానే ఉన్నారు, నాకెందుకు ఈ పరిస్థితి అనుమతించావు అని చెప్పని బాధపడుతూ ఏడుస్తున్నావా అని కళ్ళ నిండా నీళ్ళు తీసుకో. నేనన్నా, నాకు ఈ స్థితి వచ్చిందని చెప్పని బాధపడితే నువ్వు కృంగిపోతావు, ఆ తర్వాత మనోవేదనకి వెళ్ళిపోతావు, అట్లా కాయలా పడి వెళ్ళిపోతావయ్యా. ఆ స్థితిని బట్టి బాధపడమాక. ఈ స్థితిలో నా ప్రభువా నీకు ఎలా నేను ఉపయోగపడదు, ఎలా నేను ఈ స్థితిలో నేనున్న ఈ నా సమస్యను బట్టి వెన్నుపోసేట బెండ్ అయిపోయింది, లోపలికి ఉచ్చుకుపోయింది. ఆ సర్జరీ చేసి ఆ షర్ట్ అయితే చూపించారు ఆ పిల్లగాడిని. మళ్ళీ సర్జరీ చేయాలన్నా 4 లక్షలు అయింది. అయితే సక్సెస్ కాకపోతే కాళ్ళు పడిపోవచ్చు, చెప్పలేమన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా దేవుడు ఆ బిడ్డ విషయంలో ప్రవచనం అక్కడ చెప్తా ఉన్నాడు. నువ్వు రికవర్ అవుతావు, దేవుని ప్రేమ చేత నింపబడినటువంటి అమ్మాయే జీవిత భాగస్వామిగా నీకు దేవుడు ఇస్తాడయ్యా, నీకు సంతానం కూడా ఉంటుంది, మీరు సేవ చేస్తారు, నీ పిల్లలు కూడా సేవ చేస్తారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆ మాటలు చెబుతూ ఉంటే, అన్న ఈ అబ్బాయి కూడా పెళ్ళేదని. ఎందుకు కాదమ్మా, ఎందుకు కాదు, అవుతుంది, పెళ్ళి అవుతుంది. నా సొంత మాట అయితే ఒక వ్యక్తి బాగుపడ్డాడు, దేవుని మాట అందించాను కాబట్టి చెబుతున్నాను. దేవుడు ఖచ్చితంగా పెళ్లి చేస్తాడు, పిల్లలు కూడా పుడతారు, బాగోతాడు అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుడే ఆ వెన్నుపూసను చిన్నగా ఎన్నికి జరుపుతున్నాడు చూపించాడు. ఆ ఎక్స్రే చూపించాడు కదా నాకు, కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ఎక్స్రే కనపడుతుంది. ఏమవుతుందా అని చెప్పి చూస్తూ ఉంటే నిదానంగా ఎన్నికి వస్తుంది. దేవుడు బాగు చేస్తాడమ్మా, ఖచ్చితంగా కృపణిస్తాడు ఆ అబ్బాయికి.
దిగులు పడ మాకు. ఈ స్థితిని బట్టి నువ్వు దేవుని మహిమపరచు. ఈ స్థితిలో నేను దేవా నీకు ఎలా ఉపయోగపడగలను? నేను సేవలోనా, ప్రాంతంలోనా, చేతనైతే మోకాళ్ళే, లేదా కుర్చీలో కూర్చో, లేదా నాకు బాప్తిస్మం ఇచ్చిన శాలేం రాజు గారు వాళ్ళ అమ్మగారు సాష్టాంగపడి మరి ప్రార్థన చేద్దాం. ఇట్లా ముందుకు సాష్టాంగపడి బోర్లు పొనుక్కుంటూ ఉంటారు కదా, దాన్ని విగ్రహారాధన వైపు సాష్టాంగపడి అంటారు. అలా తెల్లారుజాము 3 నుంచి 5 ఆమె ప్రార్థన చేస్తాడు. ఆమె గుబులు మళ్ళినప్పుడు సాష్టాంగపడి ప్రార్థన చేస్తాడు. నువ్వు అలా కూడా ఇట్లా కూర్చోలేను అనుకుంటే అట్లా సాష్టాంగపడైనా ప్రార్థన చేయి, దేవునికి ఉపయోగపడు. చనిపోవాలనే ఆలోచన మాత్రం రాని మాట. నీ చుట్టూ ఉన్న పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యం, ఈ కారణాల వైపు చూస్తే, కుటుంబ సమస్యలని, ఇంకా భార్య అని, భర్తని, ఈ విషయాలు చూస్తే మాత్రం నువ్వు ఆడే గురింగిపోయి ఉంటావు. నువ్వు బయటికి రావు. ఇంక వాళ్ళు చిన్నగా ఇంకొంచెం గొయ్యి తీసి నిన్ను ఆడ నెడతారు. మనోచింతనలోనూ అనేక రకాల ఆలోచనలు తీసుకెళ్ళి నెట్టేస్తారు. నువ్వేనా బాగు చేయగలిగేది ఉంటే నువ్వు ట్రై చేయి. నువ్వు చేయలేని పరిస్థితి, నీ వల్ల కాదు, మొత్తం చేయి దాటిపోయిన పరిస్థితులు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేసేది పాస్టర్? కూర్చుని మూలన మర్యాదగా ఆలోచిస్తా, ఏడుస్తా, దేవుడిని ఏడిపిస్తా, అందరిని గందరగోళం చేయాలి. అదేగా? అస్సలు అవన్నీ కాదు. దేవునికి అప్పచెప్పేసి, దేవా నేనేదో చేద్దానికి ప్రయత్నం చేశా, నా వల్ల కాల, నా తెలివితేట, నా ప్రయత్నం అంత వ్యర్థమని నాకు అర్థమైపోయాడు. కాబట్టి నీకు అప్పచెబుతున్నా, ఎప్పుడో నువ్వే నీ చిత్తమైనప్పుడు పరిష్కారం చేయాలి. నాకు అలింగాని సమస్యల్లో నేనున్నా వాస్తవానికి, కానీ మొత్తం దేవునికి అప్పచెప్పి ప్రశాంతంగా ఆయన పని మీద మనసు పెట్టి తిరుగుతూ ఉన్నా. ఎందుకు? నేను చేసే ఏమి లేవు, నా చేతనే ఏమి లేవు, చెయ్యాలన్నా చేతిలో పైసలు లేవు, నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఓ పాటలో కూడా ఆ మాట రాయడానికి కృపనిచ్చాడు దేవుడు. నిస్సహాయ స్థితిలో ఉండి సహాయం చేస్తారని ఎవరైనా చుట్టూ చూస్తే ఎవరూ లేరయ్యా, నాకు ఎవరు కనపడతలేదు, నాకు నువ్వే దిక్కు అని చెప్పి నీ సన్నిధిలోకి వచ్చాను ప్రభు అని చెప్పని ప్రార్థన చేసి, మనకెప్పుడైతే మన వల్ల కాదు, మన చేయి దాటిపోయింది పరిస్థితి అని అనిపించిందో వెంటనే దేవునికి అప్పచెప్పేటివే. దేవుడు పరిష్కరించి సమాధానం ఇచ్చేంత వరకు ఓర్పుతో నువ్వు ప్రార్థన చేయటమే. ఆ ప్రార్థనలో విసుగు వచ్చిందంటే మాత్రం నువ్వు డేలా పడతావు, దిగులు పడతావు, నీరసిస్తావు. చివరికి ఇక ఎందుకులే ఈ బతుకు, అందరూ పోతున్నారు, నేను కూడా పోతే పోద్ది కదా అని చెప్పని అట్ట కూడా ఆలోచనలోకి వచ్చి ఏదో ఒక బలత్మరణం, అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతే బాగుండు అనే ఆశ తపనతో వెరిపించబడతాం. అదే మాట నా స్థితి, నా పరిస్థితి చూస్తున్నావు అనే పాటలో పల్లవిలో చివరి లైన్లో, మరణించాలని ప్రేరేపించబడుచు భీతి కలవరం నన్ను ఆవరించింది, కన్నీళ్ళే నా అన్నపానంలైంది. ఓ మాట రాసి, నా జీవితంలో ఎన్నోసార్లు ఆ పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాతనే ఆ పాటలోకి వచ్చాయి. ఈరోజు చాలామంది ఆ పాట ద్వారా ఆదరించబడుతున్నారు. ఇంకా మరీ ఎక్కువగా కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థనలో పెనుగులాడుతున్నారు. సేమ్ అదే లాంటి పాట కూడా ఇప్పుడు నీ సన్నిధి నా భాగ్యం అనే పాట, అది కూడా అంతే. అట్లాంటివి చాలా ఉన్నాయి ప్రభు కృపలో రాయించిన పాటలు, ఇంకా రాయిస్తానే ఉన్నాడు. ఏది లేఖనంలో పౌలు భక్తుని ద్వారా మనతో దేవుడు మాట్లాడుతుందండి అంటే, సమస్యను బట్టి దేవుని ఎదుట ముమ్మారు బతిమలాడితే దేవుడు ఒక మాట చెప్పాడు, నా కృప నీకు చాలు, ఆ సమస్య నీకు ఉండాలి, అది నీ మేలుకే. నేను చాలా విషయాలు ప్రార్థన చేసి ఉంటా, ఎందుకని ప్రభు ఇలా ఈ సమస్య నా వెనకాల పెట్టు, చాలామంది ప్రార్థన చేస్తే వాళ్ళు టపా లేచిపోయిన వాళ్ళు చూపించావు సాక్ష్యాలు, మరి ఈ సమస్యలు ఎందుకు నా చుట్టూ పెట్టావు అంటే, అట్టుండని వాళ్ళ వల్ల నీకేమైనా నష్టం ఉందా? లేదు ప్రభు. నువ్వేమైనా ఫైట్ చేస్తున్నావా? లేదు ప్రభు. ఉండని రాదా?
నేను గీసిన గిరు దాటి రారు వాళ్ళు. దాటి రావాలంటే చావు దగ్గరకు చూపిస్తా, కానీ చంపను. దావీదు అడుగుతాడు ఒక మాట, దేవా నీ శత్రువులు అతిశయించి రంకెలేస్తూ ఉన్నారు, వాళ్ళు అలా చేస్తుంది నీకు కనపడుతులేదా? అయితే ఒక్కసారిగా వాళ్ళు తుడిచిపెట్టమాక, అంటే అసలు భూమి మీద లేకుండా చంపేమాక. చంపేసామనుకో 4 రోజులు బాధపడతారు, 4 రోజులు జ్ఞాపకం చేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళందరూ మర్చిపోతారు వాళ్ళ సంగతి. అయితే వాళ్ళని నలగొడతా ఉండు, నష్టాలకు అప్పచెబుతూ ఉండు. అప్పుడు పలానోడి జోలిపోతే, పలానా అమ్మాయి జోలిపోతే వాళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళ వెనకాల నుండి కదులుతున్న దేవుడు ఉన్నాడు, వాళ్ళని ఆవరించి కదులుతున్న దేవుడు ఉన్నాడు, వాళ్ళకు ముందుగా దేవుడు కదులుతూ ఉన్నాడు, సైన్యంలోకి అధిపతి. తేడా పడితే ఇక మనం సోదిలో కూడా కనపడం అని చెప్పుకుంటాను. ఈ చుట్టూ ఉన్న సమస్యల విషయంలో పరిష్కారం తేవటానికి చెప్పు. కానీ పోరాట పటిమి అంటే పోరాటం ఎలా చేయాలో, సమస్యలతో నువ్వు ఎలా పోరాటం చేయాలో, ఆ సమస్యలతో నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు నీ వ్యక్తిత్వం బిల్డ్ అవుతుంది, నిర్మించబడుతూ ఉంటుంది. నీ ఎదుటికి వస్తున్న సమస్యను బట్టి నువ్వు పోరాడుతున్నప్పుడు కొంత నీ సొంత ప్రయత్నాన్ని ప్రయత్నించేలాగా దేవుడు వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడంటే అక్కడ నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లగాడు సైకిల్ తొక్కోనా, సైకిల్ నేర్పండి, కొత్త సైకిల్ తీసుకొచ్చి తొక్కురా అంటే తొక్కుచురా, వెనకాల పట్టుకొని కొంత దూరం నడిపిస్తాం, హ్యాండిల్ బ్యాలెన్స్ చేయటం వచ్చింది అనుకోగానే చిన్నగా వదిలేసి వెనకాల వస్తాం. చివరిగా ఇక వాడు దొక్కుతున్నాడు అని అర్థం కాగానే కొద్దిగా అట్ట వదిలిచ్చి పో అంటాం, మళ్ళీ ఆ దగ్గర నుంచి రా అంటాం, తొక్కుంటూ రా. వాడికి సైకిల్ ఎలా బ్యాలెన్స్ చేయటం నేర్పుతూ తొక్కటం నేర్పుతాని బ్యాలెన్స్ చూపిస్తామో, సమస్యలను ఎదుర్కొనే విషయంలో కానీ, శోధన ఎదుర్కొనే విషయంలో కానీ, అన్ని విషయాల్లో ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ నీ మేలు కోసమే, కక్షతో కాదు. ఆ మాత్రం వ్యతిరేకత ఉంటేనే నువ్వు మెల్ట్ అవుతావు దేవునికి, నువ్వు బెండ్ అవుతావు. ఆ వ్యతిరేకత లేకపోతే నువ్వు ఎప్పుడన్నా వ్యతిరేకత ఉన్నప్పుడు అన్నంత కసిగా తీవ్రంగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసిన విధం, అసలు ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు అదే డెప్త్లో ప్రార్థన చేసావా? నన్ను కూడా కలుపుకుంటున్నా మీతో పాటు, చేసావా? లేదు. ప్రభు అంటాడు వ్యతిరేకత ఉన్నా లేకపోయినా ఒక క్రమంలో నువ్వు నడవాల. నాకు అది నేర్పాడు ప్రభు. చచ్చిపోదామన్న కోరికతో ఉన్నప్పుడు కూడా 7:15 వెళ్ళిపోయి విజ్ఞాపన చేసేవాడిని. నిజం, చచ్చిపోదామని తపనతో ఇక లేదు అనుకుంటా బాగా వేదన చెందుతున్న ఆ సమస్యలో ఉన్నప్పుడే నా టైం 7 గంటలకల్లా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. బాగా డెప్త్కి ఈరోజు ప్రార్థన లేదు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి వద్దామని చెప్పాను అనుకున్నప్పుడే ఇక చచ్చిపోదాం ఫైనల్ ఫిక్స్ అయిన రోజే ఇంకోళ్ళు వచ్చి నన్ను అడుగుతుంటే, అన్న నా సమస్య ఇది, నన్ను ఏం చేయకుండా నాకు చచ్చిపోవాలని. ఇప్పుడు నేనే ఆ సమస్యలో ఉంటే మళ్ళీ నువ్వు వచ్చి నేను చచ్చిపోవాలని అడుగుతున్నావా? ఏందయ్యా ఇట్టిరికిచ్చి. ఇప్పుడు ఈ ఇరకాటంలో నేను ఒకటి నేర్చుకోవాలా. ఏంటది చెప్పండి, మీకు గుర్తుండే ఐడియా వస్తే. నేనే బాగా చచ్చిపోవాలన్న ఆశతో వేదనతో మందిరంలోకి వచ్చి కూర్చున్నా. అదే టయానికి చనిపోవాలని ఉంది, అన్న సమస్యలు ఇలా ఉన్నాయి, అర్థం కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయని చెప్పని ఒక అక్క వచ్చింది. ఈ సిచ్యువేషన్ నువ్వేం నేర్చుకోవాలి, ఆమెకేం చెప్పాలి చెప్పు. నేనైతే పట్ట పళ్ళు కొరుక్కొని ఒళ్ళంతా బిగ తీసుకొని బల్లి ఇరికిచ్చు నన్ను అని చెప్పాను. ఇప్పుడేం చేయాలా? నేనే చచ్చిపోవాలనుకున్న పరిస్థితుల్లో ఉంటే నువ్వు వచ్చి నేను చచ్చిపోవాలని సమస్యలు నా ప్రవేశం ప్రార్థన నేనే చేసుకోవట్లేదంటే ఇంతకాలం వీడు భక్తి చేసి కూడా వీడు తేడా, అసలు వీడు కరెక్ట్గా లేడు, విశ్వాసులు వేడుకున్నది లేదు, నిరీక్షణ లేదు, ఏమలేదు, ఓన్లీ పై భక్తి చేసినట్టుండు అని అనుకుంటారు. నేను ఈ మాట జారితే నేనే చచ్చిపోవాలనుకుంటున్నాను,
చావాలనుకునేవాడి దగ్గరకు వచ్చి నువ్వు నా కోసం ప్రార్థన చేయి, మా సమస్యలు ఎట్టున్నాయి అని చెబుతుంది, నీకెవరు దొరకలేదా అంటే ఇక నా భక్తి, నా విశ్వాసము, నిరీక్షణ ఇన్ని రోజులు లేదంటే ఇన్ని నెలలు, సంవత్సరం చేసిన వాళ్ళ కళ్ళెదుటి కనపడుతూ చేసిన ప్రార్థనా జీవితం ఒక్క దెబ్బతో రెక్కలు ఇచ్చిన పక్షి కనుక ఎగిరిపోయినట్టు ఎగిరిపోద్ది. అయితే ప్రభు ఏం చేశాడంటే అక్కడ ఏందయ్యాడంటే వాళ్ళ కోసం ప్రార్థన. ఇప్పుడు చచ్చిపోవాలన్న కోరికని విడిచిపెట్టి వాళ్ళ సమస్య అంతా ప్రశాంతంగా విని, ఆ డెప్త్లోనే ప్రశాంతంగా విని వాళ్ళ కోసం సలహాలు, దేవుడిచ్చిన ఆలోచన చొప్పున సలహాలు ఇచ్చి ప్రార్థన చేసి పంపించిన తర్వాత నా మీదకి వచ్చిన ఆ డిప్రెషన్ మొత్తం ఎగిరిపోయి నేను మళ్ళీ దేవుని సన్నిధిలో కూర్చొని మామూలుగా ప్రార్థన చేసుకొని నా టయానికి నేను ముగించుకొని వెళ్ళిపోయా. ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన కృప యొక్క విలువ. అక్కడ నన్ను దేవుడు వంచాల్సిన కోణంలో ఉంచుతున్నాడు. మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఎంత మొత్తుకున్న పరిష్కారం రాకుండాన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని పాదాలు పట్టుకుని వదిలిపెట్టకుండా ప్రార్థన చేయటమే. నీకు సమాధానం వస్తుందా రాదందా కాదు. ఇక్కడ నీకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. ఇదంతా భూమి మీద నువ్వు జీవించిన కాలం అంతా దేవుని సన్నిధిలో నేర్చుకునే అనుభవం. నేర్చుకునే అనుభవంలో నువ్వు నిలదొక్కొని ఒక దీపస్తంభంగా, దేవుని సన్నిధిలో ఒక స్తంభంగా నిలబడాలంటే నువ్వు ప్రార్థన అనే మెట్టు మీద ఉండాలి, విశ్వాసం అనే మెట్టు మీద ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. వాక్యం చెప్పేది అవి పక్కన పెడదాం. ఈ మూడు లేకపోతే మాత్రం పేచురులాగా ఇంకెందుకు అబ్బాయి అని చెప్పని వలేసుకొని పోతాం, చేపలు పడచండి. అంటే అప్పుడు దాకా దేవుని పనిలో భక్తి అది ఇదని ఉన్నవాడి ఉన్నదానికి కాస్త చిన్నగా నేదో చేస్తానులే అని చెప్పని లోకరీతిగా పనులు వెళ్ళిపోవచ్చు. అప్పుడు ప్రభు మళ్ళీ ఎత్తుక్కుంటూ రావాల్సి వస్తుంది. అదే గనక ఈ శిష్యులు అడిగింది ఈ మూడే. మా విశ్వాసాన్ని పెంపొందించుము, మొదటిగా ప్రార్థన, రెండవదిగా మా విశ్వాసాన్ని పెంపొందించుము, మూడవదిగా పరిశుద్ధాత్మ చేత నింపు ప్రభువా. ఎక్కడది? ప్రభు ఉన్నంతకాలమేమో ప్రార్థన అన్నారు, విశ్వాసం అన్నారు. ప్రభు పునరుద్ధానుడై వాళ్ళకు కొన్ని సంగతులు రుడిగా తెలియపరిచి అంతా అయిపోయిన తర్వాత ఏమో మేడగది అనుభవంలో కనిపెడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపాలి. ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి, పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రభు అని కూడా అడగాలి. ఆత్మ బలము చేత నా అంతరంగ పురుషుడిని బలపరచు అని కూడా అడగాలి. అంతరంగ పురుషుడు ఆత్మ బలం చేత బలపరచబడకపోతే మనం ఎప్పటికీ బలహీనమే. మనం ఎప్పుడైతే ఆత్మ బలం అంటే ఏకాంత ప్రార్థనలోనూ ఉపవాస ప్రార్థన బట్టి ఆత్మబలం మనకు వస్తుంది. వింటున్నావా? ఆత్మబలం దేనివల్ల వస్తుంది? ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈ రెండు ఏకాంతంలోనే జరిగేది. అందుకే తరచూ ఒక రోజు, వారంలో ఒక రోజు అని ప్రత్యేకంగా ఉపవాసం ఉండమనేది. ఎందుకంటే మన అంతరంగ పురుషుడు బలం పొంది ఉన్నాడనుకో, సమస్య అంత కఠినమైందైనా సరే నా ప్రభు చూసుకుంటాడులే అని చెప్పని నిండు కొండలాగా నిలకడగా అంతే ఉండి వెళ్ళిపోతాను. ప్రభు చూసుకుంటాడు, నాకెందుకని. అర్థమవుతుందా? ఆత్మబలం చేత నింపబడాలి. ఆత్మబలం చేత నింపబడేదానికి, మనం ప్రార్థన చేసేదానికి, ఉపవసించి ప్రార్థన చేసేదానికి మనలో ఉన్నటువంటి అహంగర్వం, ప్రభువుకు నచ్చని తిరుగుబాటు స్వభావం, ప్రభు ఒకటి చెబితే ఇంకోటి చేసే వ్యవహారం, ఇవన్నీ ఇరిగిపోయేది ఎప్పుడంటే కొన్ని సమస్యలను అట్లానే పెట్టి ఉంచితేనే. అప్పుడు డెప్త్లోకి వెళ్ళిపోతాము. ప్రభు నీకు నచ్చని విషయం ఏదన్నా ఉంటే ఇప్పుడు చెప్పు, నేను సరి చేసుకుంటాను. అంతకుముందు అడగగలుగుతాం మనం, పొరపాటును కూడా అడగం. ఐఆమ్ పర్ఫెక్ట్. సైతాన్ గారి దోత ఒకటి ఉంది మన మీద, ఎప్పుడు వెలుబడి చేస్తూ ఉంటుంది. ఏందా ఆ దోత అంటే, నేను దేవుని యందు యథార్థంగా ఉన్నాను, నాలో ఏ పాపం లేదు. ఐఆమ్ పర్ఫెక్ట్, నేను దేవుని యందు యథార్థంగా ఉన్నానండి, నేనే పాపం చేయట్లేదు, నాలో ఏ లోపం లేదని మనం భ్రమపరుస్తూ ఉంటుంది, జో కొడుతూ ఉంటుంది. అది వచ్చి ప్రతి భక్తుడి మీద ఉంటుంది, భక్తురాల మీద ఉంటుంది. విశ్వాసిగా, పరిచారకులైన, సంఘ పెద్దలైన, సేవకులైన
వీళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ యవ్వనులు కానీ మధ్య వయస్కులు యవ్వన పురుషులు స్త్రీలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు అది పట్టి వెరిపించడానికి ప్రయత్నం చేస్తుంది. దొరికిందా ఇక అంతే సంగతులు. మళ్ళీ ఎప్పుడో వాక్యపు కాంతిలో దేవుడు దర్శించినప్పుడు దాని యొక్క అసలు రంగు మనకు తెలిసి తెలియగానే మన దగ్గర నుంచి పక్కకు పోదు. వెంటనే పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు దాకా ఎన్నాళ్ళు నేను దేవుని ఎదుటి యథార్థంగా ఉన్నా, నేను భ్రమలో బ్రతికానా ప్రభు అని పశ్చాత్తాపంతో ఏడవటం మొదలు పెడతాను. అంటే అప్పటి వరకు అది ఉన్నది కాస్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది అప్పుడు అసలైన పశ్చాత్తాపం వస్తుంది. దేవుని యందు యథార్థంగా ఉన్నానని భ్రమపరిచే, ఉద్రేకపరిచే, ఆవేశపరిచే, అసత్యాన్ని సత్యమని నమ్మించి అచ్చం దేవుడు మాట్లాడినట్టే మాట్లాడుతాడు వాడు సైతాన్ గడికి వచ్చి. వింటున్నావా? అచ్చం దేవుడు మాట్లాడినట్టే మాట్లాడు. దేవుడే నీతో ఇదిగో ఈ పని చేయి అన్నట్టుగా మాట్లాడుతాడు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలాసార్లు నన్ను భ్రమపరచడానికి ప్రయత్నం చేసింది. నేను ఒకటే ప్రార్థన చేయాను, ప్రభు ఈ మాట నీదైతే నీ చిత్తమైన సమయంలో జరిగించు, నీకు అప్పచెబుతున్నా, వదిలేస్తాను. ఒక విషయం చెప్పాడా, సమాధానం వచ్చిందాక ప్రార్థన చేయటం, ఆయనే కూర్చోటి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అమ్మో అయ్యో అది ఇది అని చెప్పాను అనుకోమా, అవి నీ మేలు కోసమే. అర్థమవుతుందా? నువ్వు గాయపరచబడ్డా, స్టేషన్ కానీ గొడవలు ఏదైనా కానీ నీ మేలు కోసమే. అవి ఉన్నప్పుడే దేవుని పాదాలు గట్టిగా పట్టుకోగలుగుతున్నాం. ఆ సమస్య లేకపోతే మనం దేవుని పాదాలు పట్టుకో. ఆ పరిస్థితులు చూసుకుంటాడు దేవుడు. సరే ఈ వ్యక్తి కొంచెం ఫ్రీ చేద్దాం, సమస్య నుంచి అనుకోండి, ఫ్రీ చేసి కొద్ది కాలం వదిలిపెట్టాడు అనుకో, నువ్వు అప్పుడున్న డెప్త్లో ప్రార్థన కొంత తగ్గిన ప్రార్థన అదే తీరుగా చేస్తుంటే పర్లేదు అనుకుంటాడు. అసలు అది కూడా లేకుండా లోకమేర నా జీవితం ఏదో పాట ఉంది. ఏ పాట అది? స్నేహమేర నా జీవితం అనే పాట. అట్నే ఈ లోకమే నా జీవితం అని చెప్పని పాట పాడుకుంటూ పోతూ ఉంటాం. ఆ డెప్త్ రాదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఏదో ఒక వైపు నుంచి సమస్య తీసుకొచ్చి పెడతాడు. లేదంటే ఆ రోగం అయితే ఆ రోగాన్నే మళ్ళీ బ్రతికేలా చేస్తాడు. ఆ రోగం ఉన్నంతసేపు ఉన్న డెప్త్ వేరు, నయమైన తర్వాత ఉన్న డెప్త్ వేరు. సమస్య ఉన్నంతసేపు డెప్త్ వేరు, సమస్య లేకపోతే డెప్త్ వేరు. ఇట్లానే ఏ విషయంలో చూసుకున్నా ఆ భారం, ఆ బరువు, ఆ వేదన నీ మీద ఉన్నంతసేపు నువ్వేమో ప్రభు కోరుకున్న డెప్త్లో ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు. అవి ఎప్పుడైతే పక్కన పెడుతున్నావు అవి వెంటనే మళ్ళీ. అందుకే ప్రభు అన్నాడు, ఇజ్రాయేలీల విషయంలో వీళ్ళు లోబడని వాళ్ళని ప్రజలు, వీళ్ళు నేను పరీక్షించాలా. కానాను దేశం ఇటుకుండా పోతే ఒకళ్ళేమో 4 రోజులు అన్నారు, ఒకళ్ళేమో 7 రోజులు అన్నారు, ఒకళ్ళేమో 11 రోజులు అన్నారు, ఒకళ్ళేమో 3 రోజులే అన్నారు. సరే ఎన్ని రోజులు పడితే మనకు వచ్చి నష్టమే లేదు. కానీ ప్రభు చేసిన పని ఏంటంటే ఎర్ర సముద్రం వైపు తీసుకుపోయాడు. 10 అద్భుతాలు చూసి అబ్బో దేవుడు మహాత్ముడు గొప్పోడు అది ఇది అన్నారు. ఎర్ర సముద్రం కాడకు రాగానే తరుముకుంటూ వస్తున్న ఫరో సైన్యాన్ని చూసి ఎరా మోషే చంపడానికి తెచ్చివేయాడు, అయితే కరెక్ట్ సమాధులు చేయొచ్చు అని చెప్పాను. ప్రభు ఏమన్నాడు, వాళ్ళని ఎర్ర సముద్రం వైపు మళ్ళించక మునుపు వీళ్ళు లోబడని వాళ్ళని ప్రజలు, వీళ్ళ హృదయాలు నాకు వేరుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని పరీక్షించుకోవాలి. ఆనాడు కానాను యాత్రలో ఉన్న ఇజ్రాయేలులకు అదే పరిస్థితి ఉంది. ఈనాడు క్రీస్తు రక్తంలో కడగబడి పరమ కానాన్ అంటే పునాదులు గల ఆ పట్టణం, నూతన యెరూషలేము పట్టణానికి మనం యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రా క్రమంలో ఉన్న మనకు కూడా అదే ట్విస్టు, అదే పరీక్షలు, అదే పందా ఉంది. లేఖనాన్ని ఖచ్చితంగా మనం చదివితే అవేమో మనకు గతంగా ఉన్నాయి, క్రొత్త నిబంధన అనుభవాలు ఏమో ప్రస్తుతంగా ఉన్నాయి. వీటి రెండింటిని మిల్ట్ చేస్తేనేమో రానున్న దినాల్లో ఫ్యూచర్గా ఉన్నాయి. అంటే వీటిని బట్టి ఆ గతాన్ని ప్రస్తుతాన్ని జోడించుకొని నేర్చుకుంటేనే పాఠం అర్థమవుతుందా? గతాన్ని ప్రస్తుతాన్ని జోడించి నేర్చుకుంటేనే పాఠం ఫ్యూచర్ కనపడుతుంది. ఎక్కడ ఏది చేయకూడదు, ఎక్కడ ఎలా ఉండాలి,
లేఖనాలు మనకు తెలుసు కానీ వాటిని పక్కన పెడతాం. ఆ టైంకి మనకు గుర్తు రాకుండా అపవాది కూడా ఏదో ఒకటి ఇది చేసి మనకు కనపడకుండా చేస్తాడు, మనకు అది వినపడకుండా చేస్తాడు. మనం ఇల్లు సర్దుతూ ఉంటాం, మన ముఖ్యమైన వస్తువు మన కళ్ళ ముందే ఉంటుంది. మనం ఏం చేస్తాం, బీరువా మొత్తం తిరగేస్తాం, అవునా కాదా? తర్వాత మళ్ళీ ఆడ సర్దిన తర్వాత ఆ వస్తువు నీ ముందే ఉంటుంది, కిందలో ఉంటుంది, కనపడదు అన్నమాట. సైతాన్గాడు కూడా ఏం చేస్తాడంటే మనకు అవసరమైన మాట, మనకు అవసరమైన వాక్యం, మనం ఉన్న పరిస్థితుల్లో మనకు అది దగ్గరకు రానివ్వకుండా, చూడకుండా, వినకుండా చేసి ఇంకాస్త నువ్వు నలిగిపోయేలాగా, నీ ఆత్మను దుఃఖపడేసుకునేలాగా చేసేలాగా వాడు ఆ సంగతి తెలియకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం నలిగిపోతూ ఉంటాం. ప్రభు అయితే ఈరోజు అంటూ ఉన్నాడు, ఆ 10వ వచనంలో ఉంటుంది మాట, చదవండి. ఆ మాట చదివి మాటలు ముగిస్తాను. నా కృప నీకు చాలంటూ ఆయన అంటున్నాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనత లేనిదే బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. ఎందుకు అతిశయపడుతున్నాడంటే నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రభు అంటున్నాడు, నా శక్తి పరిపూర్ణమవుతున్నది అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే మన వల్ల కాదు ఈ పరిస్థితి అనుకున్నప్పుడు ప్రభువా అని చెప్పని యేసయ్యకి తిరిగి వెంటనే నువ్వు శక్తిమంతుడు అయిపోతావు. ఆ పరిస్థితులు ఎదుర్కోగలిగే సామర్థ్యం నీలోకి వచ్చేస్తుంది. అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా కావచ్చు, ఉపద్రవం కావచ్చు, హింస కావచ్చు, నిందలు, అవమానాలు కావచ్చు, ఏదైనా ప్రాణాంతకమైన పరిస్థితి, హానే కావచ్చు, ఆ టయానికి టక్మని నీకు ప్రభువానంగానే నా కృప నీకు చాలుని అంటాడు. వెంటనే ఆయన శక్తి నీ మీదకి వచ్చి నిన్ను అలా కప్పేస్తుంది. ఆ బలహీనతలను జయించడానికి, ఆ బలహీనతలున్న ప్రభు కోసం సమర్థుడివై నిలబడి, సమర్థురాలువై నిలబడి ప్రభు పని చేసి ఆయన నామాన్ని ఘనపరచడానికి కూడా కృపణిస్తాడు. ఇంతసేపు మీ మధ్యలో ఉన్నానా, వాస్తవానికి నేను ప్రశాంతంగా ఇంటికి పోయి స్నానం చేసి పడుకుందాం అనుకున్నాను. మళ్ళీ పక్క దేవుడు చెప్పిన పని చేయకపోతే ఆయన దంచడానికి భయం ఒకటి ఉంది. అడి చేసి ఇటు చేసి పల్నాడు బస్ స్టాండ్కి రాగానే ఈ పెద్ద మనిషి ఫోన్ చేసిండు, అన్న వెళ్తున్నారన్న. వెళ్తున్నా అన్న. సరే నువ్వు అడిగి రా, హోటల్ కాడికి రా, నువ్వు వెళ్దామని చెప్పాను. ఇంకొచ్చేటప్పుడు ఏంది ప్రభు అంటే, నా నడువు నొప్పికి బైబిల్లో ఒక మాట ఉంది, అది ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం. ఆ నడువు నొప్పిని బట్టి ఆయన ఏం చేసాడు, ముమ్మారు మొరపెట్టి ప్రభు ఏమన్నా నా కృప నీకు చాలండు. ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ మీ మధ్యలో ఉండి దేవుని మాటలు అందించగలిగి ఇంతసేపు. ఇట్లా ఎన్నో సందర్భాలు. నేనైతే అంతకుముందు యాక్సిడెంట్ అయినప్పుడు అసలు చెప్పాలంటే లుంగి మీదే ఉండి వాక్యం అందించే నేను. ఈ చేతి కట్టు ఇవన్నీ ఉన్నాయి, ప్యాచ్ ఇదంతా ఆ నొప్పులతోనే అట్లనే కూర్చొని. ఒక్కొక్కప్పుడైతే అంతకుముందు ఒళ్ళు తగ్గినప్పుడు నడువు నొప్పి అంతకుముందు ఎక్కువనాడు కుర్చీలో కూర్చొని చెప్పాను. అసలు నేను ఉండలేని నిలబడి నా వల్ల కాదనుకున్నప్పుడు కూడా దేవుడు నిలబెట్టుకుని వాక్యం ఉంచాడు. ఆ కృప యొక్క రుచి ఏంటో నేను చూశాను. ఆ రుచి చూశాను కాబట్టి మీతో కూడా దేవుడు ఈరోజు ఆ సాక్ష్యాన్ని మీకు పంచడానికి కృపనిచ్చాడు. నా ప్రభు పేరటను బట్టి, నా ప్రభు పేర ఆయన నామాన్ని బట్టి చెబుతున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఉండవు, పరిస్థితి వైపు చూడమాక, నీ స్థితి వైపు చూడమాక, ఆయన వైపు చూడు. ఆయన నీకు గురిగా పెట్టిన పని వైపు చూడు. నా చుట్టూ ఎన్నో ఇరుకు ఇబ్బందులు నేను ఎదుర్కొన్న పరిస్థితులు, చనిపోవాలనుకున్న పరిస్థితుల్లో కూడా, చాలా కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా పని నువ్వు చేయాలా, నా పని నువ్వు చేయాలా. చాలాసార్లు అనుకున్నాడు, నేను చనిపోవాలనుకున్నాను ప్రభు అంటే, సరే చచ్చిపోదు, నా పని ఎవరు చేస్తారో చెప్పాను. చచ్చిపోదా అని ఏడుచానికి కూర్చుంటే బైబిల్లో పేపర్లన్నీ తడిసి ఓపెన్ చేసి పడుకునేవాడిని. అంతే ఏడుచా ఉండి నా బైబిల్ పేపర్లన్నీ తడిసిపోతాను. వాస్తవానికి ప్రతి రాత్రి పరుండని నా పరుపు చడిచి సాక్ష్యం ఇస్తున్నది
లేఖనంలో. వాస్తవానికి బైబిల్ తడిసిందని పెట్టాలి. దాన్ని ప్రతి ఒక్కడు విమర్శిస్తూ ఉంటారని చెప్పని ప్రభు ఏం చేశాడంటే ఆ మాట జోడించాడు. ఏంది, సరే చచ్చిపోదు కానీ నేను ఓకే, నా పనివి చేస్తాను చెప్పనేవాడు. ఇంకా భయంకరంగా ఏడ్చేవాడిని. నేను చనిపోను ప్రభా, నీకోసం నిలబడతా, నేను సేవ చేస్తానని చెప్పని మళ్ళీ నన్ను నేను ట్యూన్ చేసుకొని ప్రభు కృపను బట్టి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుని నాకు చచ్చిపోవాలని ఆశ కలిగినప్పుడల్లా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో యేసు ప్రభు వారి పాత్ర చేస్తున్న ఆ వ్యక్తిని తీసుకుపోయి, అంటే మనకు అర్థం కావటానికి ఏసేం తీసుకుపోయి ఒక కర్రకు తీసుకుపోయి సంఖ్యల తట్ట కట్టేసి చర్ణకోలాలు, గాలాలు లాంటి చర్ణకోలాలు తీసుకొని కొడతా ఉంటే చర్మం చీలిపోతుండదు. ఆ సందర్భాన్ని పెట్టుకొని ఇంకా తేడ్చేవాడిని. ఈ కొద్దిపాటి శ్రమలు, ఈ వేదనలకు, ఈ స్థితిని బట్టి నేను బ్రతకలేను, చచ్చిపోతానని చెప్పని నేను ఏడుస్తున్నానే, అంత ఘోరమైన శిక్ష అనుభవిస్తూ కూడా ఎందుకురా నన్ను ఈ రకంగా చిత్రహింసలు పెడుతున్నారని నోరు తెరిచి ఒక్క మాట కూడా అడగలేదా నువ్వు? నేను మాత్రం నిన్ను అనేక సార్లు ప్రశ్నిస్తున్నా, చచ్చిపోవాలని ఉంది ప్రభు, నాకు బ్రతకాలని లేదు, నాకు ఎందుకు ఇలా చేసి అలా చేసి అని అడుగుతున్నాను. కానీ నా కోసం మాత్రం నువ్వు ఆ కొయ్యకు కట్టబడి అంత చిత్రహింసలు చావగొడుతున్నారు నిన్ను, అయినా సరే మారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అని చెప్పని ఆ వీడియో చూస్తా, ఆ చిత్రహింసలు తలపోస్తా, నా మనసులో ఇవన్నీ అనుకుంటా ఇంకా బోర్ని ఏడుస్తూ ఉన్నాను. రక్షణ పొందిన తొలి సంవత్సరాల్లో నాకు అదే అనుభవ పాఠం. నన్ను నేను సరి చేసుకోవడానికి అదే నాకు అనుభవం. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో ఆ కర్ర కట్ట కట్టేస్తారని రోమా సైనికులందరూ ఇక కర్రతో కొడతారు ముందు, తర్వాత చండ్రకోల తీసుకుంటారు. చండ్రకోల తీసుకొని కొట్టే అనుభవం ఉంటుంది. ఆ అనుభవం చూస్తాను నేను. అంత చిత్రహింసలు అనుభవించాను నా కోసం. నేను మాత్రం ఈ కొద్దిపాటి శ్రమ, ఈ కొద్దిపాటి ఇరుకు, ఈ కొద్దిపాటి ఇబ్బంది నేను ఎదుర్కోలేకపోతున్నాను. ప్రశ్నలు ఎక్కువ నేనే ప్రశ్న వేసాను నిన్ను. నా కోసం ఏ ప్రశ్న వేయకుండా మౌనంగా అట్లా ఉన్నావు. దాన్ని సహించాను. నన్ను క్షమించు ప్రభు, ఇంకెప్పుడు అడగను అనుకుంటా. మళ్ళీ డెప్త్ రాగానే మళ్ళీ పోయి అడుగుతా. మళ్ళీ ప్రభు అంటాడు నా పని చేసేది ఎవరు అంటాడు. మళ్ళీ నేను కూర్చొని ఏడుస్తా, మళ్ళీ ఆ సినిమా పెట్టుకొని చూస్తా, ఓ పక్క ఏడుస్తా. ఈ బైబిల్ అంతా తడుస్తూ ఉంటుంది, పేపర్ తడుస్తూ ఉంటుంది. మళ్ళీ నేను సరి చేసుకోవటం, మళ్ళీ ప్రభు పాదాలు పెట్టు. అట్లా ప్రభు ఇలా తయారు చేశాడు. ప్రభు కృపను బట్టి నీ హృదయం గాయమయ్యే కొద్దీ మెత్తగా అయిపోవాలి నీ హృదయం. అలాగే సమస్యలను బట్టి కఠినమైపోవాలి. రెండు కోణాలు ఉన్నాయి. నీ హృదయానికి గాయాలు ఎదురవుతున్న దాన్ని బట్టి నీ హృదయం మెత్తగవ్వాలి. సమస్యలను చూసి చలించని మనస్సుగా మారిపోవాలి. ఆ సమస్యలు ఇంత కఠినంగా ఉన్నాయి కదా అని చెప్పి నువ్వు చలించిపోయావా, ప్రభు పని చేయలేవు, ప్రభు కోసం బ్రతకలేవు. చెలించటం తప్ప ఏంటంటే తప్పేం కాదు, చెల్లించాలి. చెల్లించే విషయంలో అతిగా చెల్లిస్తూ ఉంటాం మనం, అది తప్పైంది. ఇక అంతా మనమే మీద వేసుకొని ఊరేగుతున్నట్టు మనం కదిలిపోతూ ఉంటాం, అది తప్పైంది. అప్పుడు ఆత్మ కూడా నలిగిపోద్ది, మనస్సు నలిగిపోద్ది. దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తావు. ఇంకా ఆయన కూడా కూర్చొని నీతో పాటు బాధపడుతూ ఉంటాడు. కాబట్టి అందుకే అంటుంది, నీకు ఎదురవుతున్న సమస్యలు గాయాలను బట్టి నీ మనసు మెత్తగా అయిపోవాలి, ప్రభు కోరుకున్నట్టుగా మెత్తగా మారిపోవాలి. ఏంది, అలాగనే సమస్యలు కానీ పరిస్థితులు కఠినంగా ఎదురవుతున్నప్పుడు నేనేమీ చేయలేను. మొన్న మధ్య నేను చెప్పా, అమ్మకు బాగోకపోతే దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నా చేతులు ఏమి లేవు డబ్బులు, నా పరిస్థితి ఇది ప్రభువా, నువ్వే చూసుకో, నాకు స్వస్థత. ఇప్పుడు ఈ ఏలుకుందా ఇదంతా చీము బట్టి ఉంది. ఈ చీము బట్టి భయంకరమైన పోటు తీస్తూ ఉండేది. ప్రభుని అడిగినప్పుడు మాత్రలు అయ్యానని చెప్పని అడుగుతూ కూర్చుంటే ప్రభు అన్నాడు, సరే వేసుకోపోండి. నాకు మనసు ఒప్పట్ల. కారణం చేతుల పైసలు,
సైలెంట్గా చూస్తున్నా. ప్రభు అన్నాడు, ఇంక దాని జోలి పో, మాకు మాత్రలు వేయి మాక. సరేనా? ఈ ఏలు తగ్గే విషయంలో, ఆ చీము పట్టే విషయంలో ఎవరు నేర్చుకున్నాను. సమస్య ఉంటుంది, ఏదన్నా అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తే తగ్గుద్ది. ఏ అవకాశం లేకపోతే దేవుడే తీసేసే నాకు ఓర్చుకొని నిలబడటానికి ఇది ఒకటి విలువైన పాఠంగా నాకు లేదు. ఇవాళ పగలు కూడా వచ్చితే చీము వచ్చింది, ఫ్రీ అయింది. మొమ్మ రాత్రి సేమించే అమ్మ కూడా చేయదైతే కూర్చొని ఎంబీబీఎస్ ఎండి అన్నట్టుగా, సర్జన్ స్పెషలిస్ట్ అన్నట్టుగా గట్టిగా వచ్చటం మొదలుపెట్టింది. వచ్చింది ఎందుకమ్మా అంటే సీఎం పోతుందిరా అది ఇది అంది. వాక్యం అంత అయిపోయేసరికి బుస్సు అంటుంది చేయి పట్టుకొని. ఏందన్నా కోడి తీస్తుంది మరి, ఏంది ఎంబీబీఎస్ ఎండి సర్జన్ స్పెషలిస్ట్ అన్నట్టుగా నువ్వు దాన్ని సీఎం పోతుందని గట్టిగా వచ్చింది. మరి ఏం చేస్తుంది, నువ్వు నర్సు చేసింది, నర్సులో కూడా సగమే చేసింది, పూర్తి చేయలేదు, జాగ్రత్త నవ్వుతుంది కూర్చొని. ఏంది కొన్ని విషయాలు మన జీవితంలో మన దేహం మీద ఎదురవుతున్న సమస్యలను బట్టి నేర్చుకోగలం. అంటే ప్రతి దాంట్లో నేర్చుకునే మనసు ఉండాలి. దైవజనుడు ఒఫిరే కదా, నాకు ఏదైనా చూపించే దాంట్లో ఏసైని చూసుకుంటానేమో. అక్కడి నుంచి నాకు విలువైన నేను వాక్యం అందించడానికి అవసరమైన విలువైన పాఠం, ఆ సందర్భం, వస్తువైనా, మొక్కైనా, ప్రకృతి అయినా, సమస్య అయినా, రోగమైనా, చావైనా, నష్టమైన, ఆర్థిక ఇబ్బంది అయినా, అప్పులైనా, ఇంకే కోణమైనా చూపి దాంట్లో నాకు ఒకటి ఏసైని చూసుకుంటా, రెండవది వాక్యాన్ని ఎలా చెప్పడానికి ఉపయోగపడే సందర్భం నేను తీసుకుంటా. అందుకే ఆయన అన్నారు, భూమి మీద నీకు దొరికిన ప్రతి పుస్తకం చదువు. ఆ 2 పుస్తకాలు బూతు కథలు ఉంటాయి, ఆ పుస్తకాలు తప్పనిచ్చి మిగతా పుస్తకాలన్నీ చదువు. ఏదో ఒక పుస్తకంలో ఏదో ఒక మాట దేవుని మాటలు అందించడానికి ఉపయోగపడుతుంది. అలా ఆయన ట్యూన్ అయ్యాడు కాబట్టి అన్నింటిలోంచి ప్రతి ఒక్కరు తీసి చెబుతూ ఉన్నాడు. ఇంత జ్ఞానం ఏడ దేనికైనా ఖాళీగా ఉండడు. అంటే మేము పనులు లేచి ఇలా చేయాలని కాదు, మనకి ఒకరోజు సమయం ఇస్తాడు, ఆ సమయంలో ఖచ్చితంగా ఉండాలి. ప్రభు పాదాలు పట్టుకుందాం. సమస్య వైపు చూసి సమస్యను కొండగా పెట్టుకోమాక. ఈ పరిస్థితి నుంచి నేను ఎందుకు ఒడ్డున పడతలేదన్న ప్రశ్న వేయమాక. ఈ స్థితిలో నీ కోసం ఎలా బ్రతకాలి, ఆ తమ్ముడితో చెప్పినట్టుగా దేవుడి నీతో కూడా చెప్తున్నమాట. ఈ స్థితిలో నిన్ను ఎలా సంతోషపెట్టగలను, ఈ స్థితిలో నీ ఎదుట నేను భక్తి సాధన ఎలా చేయగలను, ఈ స్థితిలో నేను చేయాల్సిన ప్రాంతాలు ఏంటి, నేను ఎలా ఇతరులకు ఉపయోగపడగలను నీ నామం పేరట అని ప్రభు నడుతూ ఖచ్చితంగా మార్గం చూపిస్తాడు. అసలు నీకు సమస్యగానే కనపడదు. యేసన్న గారు పాడుకున్నట్టు, యేసయ్య నన్ను వెన్నంటగానే నా బ్రతుకుగా మారేనులే అన్నట్టు. ఇప్పుడు ఆయన నిన్ను వెన్ను తట్టాడు అనుకో, ఇంకొక చరణం ఉందిగా, నీవిచ్చు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కాదని. అట్లా వాళ్ళు మునిగి తేలారు కాబట్టి పరిస్థితులలో మనం ఆ దారిలో వెళ్తున్నాం. మనం కూడా ఆడ దాకా వెళ్తాం, వెళ్ళకుండా బావు. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఎదుర్కొంటున్న సమస్యను బట్టి నేను ప్రశ్నిస్తుంటే క్షమించయ్యా అంటూ ప్రార్థన చేసాం. రండి ప్రార్థన. జీవము కలిగిన మా తండ్రి దేవా, మీ ఈరోజు మాట్లాడుతున్నట్లుగా ఎక్కడైనా సమస్యను బట్టి, పరిస్థితులను బట్టి ఎందుకు ఇలా అని చెప్పని ప్రశ్నిస్తున్నానేమో. అయ్యా దైవజనుడు పాడాడు, ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించి దేవుని పాదాలు పట్టుకున్నాం. ప్రభుని అడుగుదాం. ఎందుకు ఇలా జరిగిందని మనం అడగటానికి అర్హులం కాదు. ప్రభువా కృప చూపించయ్యా,
చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను ఒకవేళ అయ్యా ఎందుకు ఇలా జరిగిందని దేవా నిన్ను అడుగుతున్నానేమో. దేవా దేవా కనికరించు, దేవా దేవా కనికరించు. ప్రభా 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 కనికరించు. యా 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 సహాయం. నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగి ఉన్నావు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగి ఉన్నావు. దేవుని వలన ఎన్నో మేలులు అనుభవించితివే. స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా. ఎందుకిలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. నా ప్రాణమా ఇంకెంత కాలము ఎంతగా నీవు కలవరపడుదువు. నా ప్రాణమా ఇంకెంత కాలము ఎంతగా నీవు కలవరపడుదువు. దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే. అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయింపలేవా. నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా. దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు మరచిపోకుమా. బ్రతుకు దినములన్నీయు నీవు ఉత్సాహగానము చేయుమా. అక్షరాల మన జీవితాల్లో ఎదుర్కొన్న ప్రతి అనుభవం లాంటిది ఈ పాట. వాస్తవమే, ఎందుకు ఇలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత మనకు లేదు. కానీ సహించి స్తుతించే అనుభవం అనుకుంటే ఎన్నో విలువైన పాఠాలు ప్రభు కృపను బట్టి అనుభవాల్లో మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు ఆ మేళవాగు పైన ఉన్నట్టు పమిడిమర్రి ఏదో ఉంది ఆ ఊరి పేరు. ఆ ఊళ్ళో ఉన్న తమ్ముడితో నన్ను, తమ్ముడా నువ్వు ఎదుర్కొంటున్న వేదన అనుభవంలో నుంచి అనేకమైన పాటలు వస్తాయి. దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా పాటలు రాయిస్తాడు, పాటలు పాడిస్తాడు, అనేకమైన పాటలు రాయిస్తాడు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న అనేక అనుభవాల నుంచి 100 పైచులకు పాటలు రాయించాడయ్యా, ఇప్పుడు రాయిస్తా ఉన్నాడు, నీ ద్వారా కూడా రాయిస్తాడు అని చెప్పాను. నువ్వు ఎదుర్కొంటున్న అనుభవాలే అనేకమైన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలిగించే పాటలుగా మారతాయి. ఒక్కొక్క వ్యక్తిని ఆధ్యాత్మికంగా రగిలించటానికి, స్థిరపరచటానికి, మండించటానికి, ప్రభు కొరకు ఆయత్తపరచటానికి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి వేదన, ఇరుకు, ఇబ్బంది, అవమానం, నింద, అనారోగ్య సమస్య ఇత్యాదికి అది ఏ కారణమైనా సరే అనేకులను బలపరచడానికి, ప్రోత్సహించడానికి, ప్రభు కొరకు ఆయత్తపడేలా చేయటానికి ఇవి మార్గదర్శకాలు. ఇవన్నీ ఈ అనుభవాలు. నువ్వు ఈరోజు గాయపడుతున్నావు, వేదన పడుతున్నావు, అవమానంగా ఫీల్ అవుతున్నావు. కానీ ఒకరోజు ఖచ్చితంగా నా ప్రభు నన్ను ఆ రోజు అలా నలగగొట్టకపోతే ఈరోజు ఈ అనుభవంతో కూడిన మాటలు మీ యొద్దకు వచ్చేవి కావయ్య అని చెప్పి సాక్ష్యం ఇస్తావు నువ్వు. నేను ఇచ్చాను కాబట్టి చెబుతున్న ధైర్యంగా మాట. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభా
నా జీవితంలో ఈ పరిస్థితులు ఎందుకు ఇలా అని చెప్పని అడగకుండా సహించి స్తుతించే భాగ్యం దయచేయండి. నీ పోలికగా మార్చబడటానికి సహాయం చేయండి. సమస్య ఎదురవుతున్నప్పుడు, గాయము కలుగుతున్నప్పుడు మా హృదయాలు మెత్తనవ్వాలి. కఠినమైన పరిస్థితులు, సమస్యలు మా జీవితంలో పొడచూపినప్పుడు కదిలిపోకుండా మా హృదయాలు స్థిరపడి ఉండాలి. ఆ సమస్యల విషయమై కఠినంగానే ఉండాలి. మేమైతే చేయలేం, కానీ నా ప్రభు ఖచ్చితంగా చేయగలడు, సమస్యను పరిష్కరించగలడని స్థిర బుద్ధి కలిగి తీర్మానంతో మేము ఉండాలి. ప్రభు అయ్యా సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమ్మరు వేయడానికి కృపను దయచేయండి. కళలో, నిద్రలో, దర్శనాలు, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనడి ప్రభు నీ అయ్యా నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనాలు, స్వప్నాలు చూపించబడ్డాం సమస్త చీకటి శోధనడి ప్రభు నీ పునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైనట్లు వాటాడు ప్రభు బంధింపబడును గాక, లయమైపోను గాక. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులే. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో ఈ పునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణ త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడుగా. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అన్ని విషయాలు కృప చూపించని స్థానికంగా సహకరిస్తున్న కుమార్తెను అయా నీ బిడ్డను ప్రేమించి ఇచ్చిన పిల్లలను అందరిని ఆశీర్వదించండి. ప్రాంతంలో ఉన్న సంఘ బిడ్డలను ప్రభావ పోషించి ప్రార్థిస్తున్న బిడ్డలను కూడా దీవించండి. అయా ఇదిగో తండ్రి ప్రసన్న వాళ్ళ అమ్మగారిని తాకండి, స్వస్థపరచండి ప్రభు. నువ్వు చెప్పిన మాట నెరవేర్చండి అయ్యా. ఆ బిడ్డ అయా సజీవురాలుగా ఉంటుంది. ఆ బిడ్డే కాదు, ఆ బిడ్డను బట్టి మిగతా వాళ్ళందరూ రక్షించబడతారు. నీ కృప ద్వారా అది యేసునామములో నెరవేర్చబడును గాక. కార్యం జరిగించు. సహోడు శాంపాల విషయం, తన భార్య విషయం సమాధానం విడుదల చేస్తున్న పనులు చూడండి. జాన్ను కూడా దర్శించి సరి చేసి పట్టుకుంటాడు. నవంబర్ మాసంలో 16, 17, 18 తారీఖులో జరిగే ఆ పరిశుద్ధ ఆత్మదేవుని పండుగలు ఘనంగా జరగడానికి సహాయం చేయండి. న్యూ ఇయర్ సాంగ్ దేవ రికార్డింగ్ చేయబడి నీ ప్రజల ముందుకు రావడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు కృపద నిశ్చిత్తం మీద క్యాలెండర్ ఇచ్చడానికి సహాయం చేయండి. అయా మా సంగతి ఇది, మా పరిస్థితులు మా కోసం ప్రార్థించమన్న బిడ్డలు ఉన్నారు. మా సంగతి దైవజనుడు తెలియపరి ప్రార్థించమంటున్న బిడ్డలు, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమంటున్న బిడ్డలు అందరి అవసరత అక్రత నీ కృప తీర్చబడును గాక. నా కోసం, పరిచయం కోసం అన్ని విధాలు ఉపసించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి బలమైన అభిషేకం ఇచ్చి నీ చేతిలో బలమైన సాధనాలు చేసి నీ సేవలు గొప్పగా వాడుకోండి. అయా కనికరించమని, కార్యం జరిగించమని, నీవే తోడుండి నడిపించి నీ నామాన్ని గణపరచుకోమని బతిమలాడుతుంది. గర్భఫల విషయంలో, వివాహాల విషయంలో, భార్య భర్తల సమస్య, కుటుంబ సమస్యలను, సేవల సమస్యని అయా ఇదిగో తండ్రి ప్రభా దేవా 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 ఏ సమస్యతో ఎవరు విచ్క్రా డెలివరీ హీలింగ్ ప్రొడక్షన్ ప్రతి ఒక్కరి సమస్య యేసునామములో పరిష్కరించబడును గాక, విడుదల కలుగును గాక, వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాక. కార్యం జరిగించడం, ఉద్యోగాల విషయంలో అయా చదువుల విషయంలో ఎదురుచూ దేవ సమస్యలను పరిష్కరించాలి. నీ చిత్త ప్రకారం బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చి మంచిగా చదువుకోవడం కృపను ఇచ్చి అన్ని విషయాలు తోడు నడిపి సహాయం చేయమని నీ బిడ్డలు, సంఘ బిడ్డలందరూ చేస్తున్న పనులో చూడు, ఆ బేల్దారి పనులు నీవే చూడండి, క్షేమాన్ని దయచేయండి, కృపలో భద్రపరచు, అన్ని విషయాలు కార్యం జరిగించు. నీవు తోడు నడిపి సహాయం చేయమని 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామని అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని సమస్తాన్ని నీ చేతులకు అప్పచెప్పి నీ మాయింపరుచుకొని సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసమును సమకూడిన అలాగనే ప్రార్థనలోకి విస్తునకు ముందు ఏకీంచబోతున్నా అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంతంలో ఉన్న సంఘ బిడ్డలకు, ప్రాంత ప్రజలకు, ఈ కుటుంబానికి, సమస్తానికి నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశ రక్తమునకేచే ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం, మాంత్రిక ప్రయోగం వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.